ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. మరి యొక్క దినాన్ని, మరి యొక్క సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. తన ఉచితమైన కృపలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంచుకోండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం తీసుకోవలసిందిగా కోరుచూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈ 4వ అధ్యాయాన్ని ధ్యానిస్తే మనం ఈ పుస్తకాన్ని, ఈ పత్రికను ముగించిన వారం అవుతాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4 అధ్యాయాలు, 4 పాఠాలు. పరిచయం ఒక పాఠం కాబట్టి మొత్తం 5 పాఠాల్లో ఈ పత్రికను మనం నేర్చుకోవచ్చు. ఈ 5 పాఠాలు 5 భాగాలుగా మనం చెప్తూ ఉన్నాం. ఈ 5 పాఠాలను నేర్చుకుంటే ఈ పత్రికను వివరంగా నేర్చుకున్న వారం అవుతాం. ఈరోజు మనము ఈ పత్రికలో ఉన్నటువంటి చివరి అధ్యాయాన్ని, 4వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని తీసి చూడవలసిందిగా కోరుచూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ అధ్యాయానికి పేరు ఇస్తాను. ఆ తర్వాత అధ్యాయాన్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేద్దాం. చిన్న చిన్న భాగాలకు కూడా పేరిస్తాను. ఆ విధంగా వాటిని వివరించుకుంటూ వచ్చిన తర్వాత చివరన కంఠస్థ వచనాలు, ముఖ్యమైన వచనాలు, కొన్ని కంఠస్థ వచనాలు కూడా ఇస్తాను. దయచేసి నోట్ చేసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహోదరులారా, మొట్టమొదటిగా ఈ అధ్యాయానికి, 4వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే పౌలు యొక్క చివరి మాటలు, పాల్స్ లాస్ట్ వర్డ్స్. పౌలు యొక్క చివరి మాటలు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు ఇది చివరి పత్రిక. చివరి మాటలు తిమోతికి తెలియజేస్తున్నాడు కాబట్టి పౌలు యొక్క చివరి మాటలు అనే మాట ఈ అధ్యాయానికి పెట్టుకోవాల్సింది కోరుచూ ఉన్నాను. ఆ తర్వాత ఈ యొక్క అధ్యాయాన్ని మనం 5 భాగాలు చేద్దాం. సహోదరులారా, ఈ అధ్యాయాన్ని 5 భాగాలు చేద్దాం. మొదటి భాగం ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మొదటి భాగము. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ అధ్యాయము 5వ వచనం వరకు మొదటి భాగము. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయము 5వ వచనం వరకు, 1 నుంచి 5 వచనాలు మొదటి భాగం, మొదటి 5 వచనాలు ఒక భాగం. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకున్నారంటే వాక్యమును ప్రకటించుము. వాక్యమును ప్రకటించుము అంటే సువార్తను మాత్రమే ప్రకటించు అని తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యమును ప్రకటించుము, ప్రీచ్ ద వర్డ్ అన్నాడు ఇక్కడ. ఆ తర్వాత 2వ భాగం 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు 2వ భాగము. 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు 2వ భాగం. దీనికి ఏమని పేరు పెట్టుకుంటారంటే బహుమానము పొందు దినము. బహుమానము పొందు దినము. బహుమానము పొందు దినము అనే పేరు ఈ వచనంలో పెట్టుకోండి. అంటే ఈ వచనాల్లో ప్రభువు తీర్పు దినాన పౌల్లాగా ఉన్నవారికి, నమ్మకంగా ఉన్నవారికి నీతి కిరీటాన్ని ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. అందరికీ ఒకేసారి బహుమానము, ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కాదు. తీర్పు దినాన, ఆ దినాన, క్రీస్తు దినము, ప్రభు దినము, అంత్య దినము, ప్రభుని క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు బహుమానం ఇస్తాడు అనే విషయాన్ని, కిరీటాన్ని ధరింపచేస్తాడనే విషయం ఇక్కడ మనం చూస్తాం. 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఆ తర్వాత 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 9వ వచనం నుండి 16వ వచనం వరకు 3వ భాగము. 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 4వ అధ్యాయం 9వ వచనం నుండి 4వ అధ్యాయం 16వ వచనం వరకు 3వ భాగం. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే విడిచిపెట్టబడిన అపోస్తలుడు. విడిచిపెట్టబడిన అపోస్తలుడు అంటే అపోస్తలుడైన పౌలుని చాలా మంది విడిచిపెడతారు. ఆయన ప్రత్యేకంగా చెరసాల్లో ఉన్నప్పుడు, మరణశిక్ష పొందబోతున్నప్పుడు, ఆయన చనిపోవటానికి పరిస్థితి దగ్గరికి వచ్చినప్పుడు, సంఖ్యలతో బంధించబడి చెరసాల్లో ఉన్నప్పుడు అనేకులు ఆయన విడిచిపోతారు. అందుకని ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుందామంటే విడిచిపెట్టబడిన అపోస్తలుడు అనే పేరు పెట్టుకోండి. 4వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు. ఆ తర్వాత 4వ అధ్యాయము 17వ వచనం నుంచి
18వ వచనం వరకు 2 వచనాలు, 4వ అధ్యాయం 17, 18 వచనాలకి ఏమని పేరు పెట్టుకుంటారు? ఇది 4వ భాగము. దీనికి ఏమని పెట్టుకుంటారంటే ప్రభువు నమ్మదగినవాడు అనే పేరు పెట్టుకోండి. ప్రభువు నమ్మదగినవాడు. అనేకులు పౌలును విడిచిపెట్టినప్పటికీ ప్రభు అయిన క్రీస్తు ఆయనతోనే ఉన్నాడు అని మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఆ తర్వాత చివరి భాగం 5వ భాగము, ఈ 4వ అధ్యాయంలో 5వ భాగం, 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 4వ అధ్యాయం 22వ వచనం వరకు, 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 4వ అధ్యాయం 22వ వచనం వరకు చివరి భాగము. ఈ 5వ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే చివరి మాటలు మరియు శుభాకాంక్షలు, చివరి మాటలు మరియు వందనములు, చివరి మాటలు మరియు శుభాకాంక్షలు అనే పేరు దయచేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇదండి సహోదరులారా, మనము ఈ విధంగా ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. ఈ అధ్యాయంలో విషయాలను, ఈ అధ్యాయంలో సంగతులు పూర్తిగా గ్రహించడానికి ఈ విధంగా చిన్న చిన్న భాగాలు చేసి వాటిని మనం వివరంగా లోతుగా పరిశీలనగా నేర్చుకుందాం. పౌలు యొక్క చివరి మాటలు 4వ అధ్యాయం మొదటి భాగం చదువుదాం. చూడండి సహోదరులారా, మొదటి 5 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా అని చెప్పాడు. సహోదరులారా, ఇక్కడ పౌలు తిమోతికి ఆదేశిస్తూ ఉన్నాడు. ఆనబెట్టి చెప్పునదేమనగా అంటే అర్థం ఏంటంటే, ఆనబెట్టి చెప్పటం అంటే అర్థం ఏంటంటే ఆదేశించటము, ఆజ్ఞాపించటము అని అర్థం అన్నమాట. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు పౌలు తిమోతికి చూస్తాం మనము. ఆ తర్వాత ఎవరి ముందు ఆదేశిస్తున్నాడు, ఎవరి సమక్షంలో, ఎవరి సన్నిధిలో ఆదేశిస్తున్నాడు చూడండి. దేవుని ఎదుటను, మొట్టమొదటిగా తండ్రిన దేవుని ఎదుట. సహోదరి సహోదరులారా, ఈ విధంగా పౌలు చెప్తున్నాడంటే దేవుని ఎదుటను, క్రీస్తు ఎదుటను, దేవదూతల ఎదుటను ఇట్లా చెప్తున్నాడంటే, తోడు వేసల్లో చెప్తున్నాడంటే ఈ మాటలు చాలా సీరియస్గా తీసుకోవాలి తిమోతి. ఇవి చాలా గొప్ప మాటలు, ప్రాముఖ్యమైన మాటలు, తీవ్రంగా తీసుకోవాల్సిన మాటలు ఇవి అని అర్థం అన్నమాట. ప్రత్యేకంగా ఆయన చివరి మాటలు కాబట్టి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దేవుని ఎదుటను, 1 తండ్రిన దేవుని ఎదుట, 2 సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. క్రీస్తు యేసు ఎదుట ఎవరు? క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభు ఎవరంటే రేపు తీర్పు దినాన సజీవులకు మృతులకు తీర్పు తీర్చేవాడు క్రీస్తు ప్రభువు. దేవుడు సర్వాధికారము, తండ్రిన దేవుడు సర్వాధికారము క్రీస్తు ప్రభుకి ఇచ్చారు. తీర్పు తీర్చే అధికారం కూడా క్రీస్తు ప్రభుకి ఇచ్చారు. క్రీస్తు ప్రభు ఎవరికి తీర్పు తీరుస్తాడు? మృతులకు సజీవులకు తీర్పు తీరుస్తాడు. ఇంకా క్రీస్తు ప్రభు ఎవరికి తీర్పు తీరుస్తాడు? పితరుల కాలంలో ఉన్న వారికి, మోషే కాలంలో ఉన్న వాళ్ళకి, క్రీస్తు కాలంలో ఉన్న 3 యుగాల్లో ఉన్న వారందరూ కూడా తీర్పు తీర్చేది క్రీస్తు ప్రభువే అనే విషయాన్ని కూడా దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. అందుకని దేవుడు క్రీస్తుని రాజుగా, క్రీస్తుగా, మెస్సియాగా, ప్రభుగా నియమించినట్టు అర్థం ఏంటంటే ఆయన రక్షకుడు, అధిపతి, అంతేకాదు తీర్పరి, న్యాయాధిపతి అనే విషయం మనం చూస్తున్నాం. అందుకని క్రీస్తు ప్రభు ఎవరిప్పుడు? న్యాయాధిపతి, సర్వాధికారము దేవుడు ప్రభు అయిన క్రీస్తుకు అనుగ్రహించారు. అది 2వది క్రీస్తు ఎదుట. 3వది ఆయన ప్రత్యక్షత తోడు. క్రీస్తు యొక్క ప్రత్యక్షత, 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు 2వ రాకడలో వస్తారు, 2వసారి ప్రత్యక్షం అవుతాడు. 3వ విషయం చెప్తున్నా, ఆయన ప్రత్యక్షత తోడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పౌలు తోడు వేస్తూ ఉన్నాడు, ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రమాణం చేస్తున్నాడు? ఎందుకు సహజంగా మనుషులు తోడు పెట్టుకుంటారు, ప్రమాణం చేస్తారో, ఒట్టు పెట్టుకుంటారంటే తప్పకుండా వాళ్ళు చెప్పే మాటలు రూఢీపరచడానికి తోడు అనే పదం వాడుతూ ఉంటారు కదా, ప్రమాణం చేస్తూ ఉంటారు. అట్టనే పౌలు గారు చెప్పేటువంటి మాటలు చాలా రూఢి అయినాయి కాబట్టి ఆయన ఆ విధంగా తోడు పెట్టుకుంటూ ఉన్నాడు. అంటే ప్రమాణం చేయటం, తోడు పెట్టుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే నిర్నిమిత్తముగా తోడు పెట్టుకోకూడదు, లేకపోతే అప్రమాణం చేయకూడదు. కానీ నిజమైన ప్రమాణం అయితే చేయొచ్చు, అప్రమాణం చేయకూడదు. అంటే ప్రమాణం చేసి మాట తెప్పే విధంగా ప్రమాణం చేయకూడదు, కానీ తోడు పెట్టుకోకూడదు. కానీ నిజంగా అది వాస్తవంగా చేస్తున్నప్పుడు తోడు పెట్టుకోవటంలో తప్పలేదు. ఎందుకంటే పౌలు చాలా చోట్ల ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటాడు. అయితే అప్రమాణం చేయకూడదు, చేసిన ప్రమాణం తప్పకూడదు, ఇచ్చిన మాటను తప్పకూడదు.
ఆయన ప్రత్యక్షతోడు. మూడవది ఆయన ప్రత్యక్ష అంటే క్రీస్తు తప్పకుండా వస్తాడు. ఎంత గ్యారెంటీ అంటే క్రీస్తు వచ్చేది అంత గ్యారెంటీ నేను చెప్పే మాటలు కూడా. ప్రత్యక్షతోడు 3. నాలుగోది ఏంటి? ఆయన రాజ్యముతోడు. క్రీస్తు యొక్క రాజ్యం ఏంటి? ఆయన సంఘమే ఆయన రాజ్యము. ఆయన రాజ్యముతోడు. క్రీస్తు యొక్క రాజ్యముతోడు అంటే క్రీస్తు యొక్క రాజ్యం ఎంత స్థిరమైందో అంత స్థిరమైన మాటలు ఆయన చెప్పేది అని చెప్తున్నాడు. కొన్ని చోట్ల అయితే ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడంటే దేవదూతల సమక్షంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవదూతల ఎదుట, దేవుని ఎదుట, క్రీస్తు ఎదుట అంటాడు. దేవదూతలు అంటాడు. ఇక్కడ దేవదూతలు అనే మాట ఉపయోగించలేదు. ఈ విధంగా నలుగురి సమక్షంలో 4 విషయాలు ముందుంచి ఆ 4 విషయాలు గ్యారెంటీ కాబట్టి నేను చెప్పే మాటలు కూడా గ్యారెంటీ. నేను చెప్పేవి చాలా సీరియస్ తీసుకో, అనుసరించు, వెంబడించు, వెంటనే లోబడు, చెయ్యి విషయాలని పౌలు తిమోతికి రూఢీపరుస్తున్నాడు, ప్రమాణం చేస్తూ ఉన్నాడు, తోడు పెడుతూ ఉన్నాడు. సహోదరులారా, నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా అని చెప్తున్నాను. నేను ఆజ్ఞాపించేది ఏంటంటే, నేను ఆదేశించేది ఏంటంటే ఇవి నువ్వు తప్పకుండా చేయాలి, వీటి పట్ల సీరియస్గా ఉండాలి, వెంటనే చేయాలి, తప్పకుండా చేయాలని పౌలు తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏం చేయాలంట? 2వ వచనంలో చెప్పాడు. సహోదరులారా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని ఇక్కడ పౌలు తెలియచేస్తున్నాడు. సహోదరులారా, ఇక్కడ 7 పనులు చేయమని చెప్పాడు పౌలు తిమోతికి. 7 లక్షణాలు కలిగి ఉండమన్నాడు, 7 గుణగణాలు కలిగి ఉండమన్నాడు సువార్తికునిగా. ఈ 7 గుణగణాలు తప్పకుండా ప్రతి సువార్తికుడు కలిగి ఉండాలి. ఈ 7 పౌలు గారు చనిపోయేటప్పుడు చెబుతున్నాడు, దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, విలువైన విషయాలు. తిమోతికి ఎట్లాగైతే అనుసరించాలో మనం కూడా అట్లా అనుసరించాలి. ఏంటి ఆ 7? మొట్టమొదటి ఏమిటంటే వాక్యమును ప్రకటించము. నిజంగా దీన్ని తర్జుమా చేయాలంటే ఏమనాలంటే ఆ వాక్యమును ప్రకటించము అని తర్జుమా చేయాలి. ఎందుకంటే వాక్యమును ప్రకటించడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించము అని అర్థం అనమాట. ఆ వాక్యము. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ప్రీచ్ ద వర్డ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ వాక్యము, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించు, క్రొత్త నిబంధన ప్రకటించు అని చెప్తున్నాడు. వాక్యమును ప్రకటించు. సహోదరులారా, సువార్తికులారా, దయచేసి గుర్తుంచుకోండి, మనం ఏం ప్రకటించాలి, ఏం ఉపదేశించాలి? వాక్యమును, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. మన బోధంతా క్రీస్తు యొక్క సువార్త చుట్టూ తిరగాలి. క్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటించాలి. గుర్తుంచుకోండి. 1. రెండోది ఏం చేయమంటున్నాడు? సమయమందును అసమయమందును ప్రయాసపడము. 2. మొత్తం 7 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ కదా, 7 విషయాలు ఉన్నాయి కదా. రెండో విషయం ఏంటంటే సమయమందును అసమయమందును ప్రయాసపడము. అంటే అర్థం ఏంటంటే అనుకూలంగా ఉన్నప్పుడు కాలాలు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా సువార్తను ప్రకటించు. అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతికూలం, సంతోష సమయంలో వాక్యం ప్రకటించు, దుఃఖ సమయంలో వాక్యం ప్రకటించు. అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు వాక్యం ప్రకటించు అని చెప్తూ ఉన్నాడు. సహోదరులారా, అందుకని ఎల్లప్పుడూ వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు. సమయమందును అసమయమందును ప్రయాసపడము, కష్టపడము. వాక్యం ప్రకటించే విషయంలో కష్టపడు, శ్రమపడు అంటున్నాడు. అంటే మొదటిది వాక్యాన్ని ప్రకటించమన్నాడు, రెండోది ఎల్లప్పుడూ ప్రయాసపడమన్నాడు వాక్యాన్ని ప్రకటిస్తూ. 2. మూడోది ఏంటంట? ఉపదేశించుచు అన్నాడు. చూసారు? ఉపదేశించు అంటే బుద్ధి చెప్పటము, ఉపదేశించు అంటే బోధించటము. ఇదిగో ఇది చేయాలి, మనము ఇలా చేస్తే దేవుడు ఈ విధంగా దీవిస్తాడు, ఇది దేవుని చిత్తము, ఇది అని ఉపదేశించడం అన్నమాట. 3. నాలుగోది ఏంటి? ఖండించుము. ఖండించాలి. దేన్ని? వారి పాపాన్ని. దేంతో? వాక్యంతో. ఖండించుము. సహోదరు, 4వది ఖండించాలి. మనం వాక్యం చెప్తూ ఉంటే ఖండించాలి. వాక్యాన్ని ఆధారం చేసుకుని ఖండించాలి. పాపాన్ని ఖండించాలి, పాప క్రియలను ఖండించాలి. వీటిని ఖండించే బోధ మనం చేయాలి. తీయని మాటలు చెప్పటం కాదు, కల్పనా కథలు చెప్పటం కాదు, మెత్తని మాటలు చెప్పటం కాదు, ఖండించేటట్లుగా ఉండాలి మన బోధ. 4. 5వది ఏంటంటే గద్దించము. గద్దించాలి. వాక్యం ద్వారా గద్దించాలి అని చెప్తున్నాడు. 5వది ఏంటంటే గద్దించాలి. మన సువార్త ఎట్లా ఉండాలి? గద్దించే విధంగా ఉండాలి.
పాపం చేసేవారిని గద్దించే విధంగా ఉండాలి. పాపం చేయకుండా గద్దించే విధంగా మన సువార్త ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆరోది ఏమిటంటే బుద్ధి చెప్పుము. బుద్ధి చెప్పుము అంటే అర్థం ఏంటంటే ఏం చేయాలో చెప్పు, ఏం చేయకూడదో చెప్పి ఏం చేయాలో చెప్పు, బుద్ధి చెప్పుము అన్నాడు. 6 కదా, 5 6 5 బుద్ధి చెప్పుము అనేటువంటిది 6, బుద్ధి చెప్పుము అనేటువంటిది 6 అండి. ఆ తర్వాత ఇక్కడ మొత్తం 7 విషయాలు నేను కదా. 7వ విషయం ఏంటంటే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో అని ఇంకొక మాట్లాడు చూసారా, అదొక లక్షణం. ఎట్లా ఉండాలి సువార్తికుడు? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, ఓపికతో, సహనంతో, ఓర్చుకుంటూ. నిన్ను నిందించవచ్చు, ఖండించవచ్చు, నిన్నేదన్నా అవమానంగా మాట్లాడవచ్చు, నిన్ను శిక్షించవచ్చు, నిన్ను భయపెట్టచ్చు. అయినప్పటికీ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఈ 6 విషయాలు చెయ్యి. సంపూర్ణమైన శాంతముతో అనేటువంటిది ఇంకొక లక్షణం అండి, ఇంకొక లక్షణము. అందుకని సహోదరులారా, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో అంటున్నాడు కాబట్టి అది 7వ లక్షణము. ఈ విధంగా ఈ 7 లక్షణాలు తిమోతిని కలిగి ఉంటున్నామన్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతము అంటే అర్థం ఏంటంటే, సంపూర్ణమైన దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ దీర్ఘశాంతం కలిగి ఉండు, అన్ని వేళలా దీర్ఘశాంతం కలిగి ఉండు అని అర్థం. మొత్తం 7 వచ్చినాయి కదా. 1 వాక్యమును ప్రకటించము, 2వది ప్రయాసపడము, సమయమందు అసమయందును, 3వది ఉపదేశించుము, 4 ఖండించము, 5 గద్దించము, 6 బుద్ధి చెప్పుము, 7వది దీర్ఘశాంతము. సంపూర్ణమైన దీర్ఘ 7 కలిగి ఉండాలి సువార్తికుడు. ఈ 7 6 కలిగి ఉండి సువార్త సేవ చేస్తుంది. 7వది దీర్ఘశాంతం కూడా కలిగి ఉండాలి. ఈ 7 కలిగి ఉండాలి సువార్తికుడు. గుర్తుంచుకోండి సహోదరులారా. తర్వాత 3వ వచనం, ఎందుకనగా అంటే అర్థం ఏంటి? పౌలు ఏం చెప్తున్నాడు? తన చివరి మాటలు మరణించే ముందు తిమోతికి సువార్తను ప్రకటించు అని చెప్తున్నాడు. ఎంత ప్రాముఖ్యమైందండి. సహజంగా ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఏం చెప్తాడు? చివరి రోజుల్లో విలువైన విషయాలు చెప్తాడు కదా. అట్లనే పౌలు చనిపోయే ముందు దేవుని ఎదుట, క్రీస్తు ఎదుట, దేవదూతల ఎదుట, రాజ్యం ఎదుట క్రీస్తు యొక్క రాకడిని ప్రత్యక్షతను బట్టి ఏం చెప్తున్నాడంటే వాక్యమును ప్రకటించము అని చెప్తున్నాడు. అంత ప్రాముఖ్యమైనది సువార్త సేవ. 3వ వచనం అండి, ఎందుకనగా జనులు హితబోధను సహింపక అన్నాడు. సహోదరులారా, హితబోధ అంటే ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో హితబోధ అంటే క్రీస్తు యొక్క సువార్తే హితబోధ. హితబోధ అనే మాట పదే కనపడుతుంది ఈ పత్రికల్లో, సువార్తికులకు రాసిన పత్రికల్లో. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ అని అర్థం అనమాట. సౌండ్ డాక్ట్రిన్, ఆరోగ్యకరమైన బోధ. క్రీస్తు యొక్క సువార్త ఆరోగ్యకరమైన బోధ, మంచి పదార్థము అని కూడా చెప్పాడు కదా 2వ తిమోతి 1:14 మంచి పదార్థం. ఈ పదార్థం తింటే మంచి ఆరోగ్యం వస్తుంది. అది క్రీస్తు యొక్క సువార్త. ఇది మనం ప్రకటించాలి. తర్వాత చూడండి, ఎందుకనగా జనులు హితబోధను సహింపగా, క్రీస్తు యొక్క సువార్తను వింటం, క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకోవటం, క్రీస్తు యొక్క సువార్తను గ్రహించటం, వాటిని అనుసరించటం వదిలిపెట్టేస్తారు మనుషులు అని చెప్తున్నాడు. హితబోధను సహింపక దురద చెవులు గలవారై, దురద చెవులు అంటే క్రీస్తు యొక్క సువార్తను వదిలిపెట్టేసి వాళ్ళకి ఇష్టంగా, వాళ్ళకి నచ్చిన విధంగా చెప్పే వాళ్ళని పోగు చేసుకోవటం, అది దురద చెవులు అంటే సత్యానికి చెవినీయకుండా కల్పనా కథలు తిరగటమే దురద చెవులు. అంటే వాళ్ళకి ఇష్టమైన బోధ వైపు వాళ్ళు తిరుగుతారన్నమాట. చూడండి, దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, అది వాళ్ళ యొక్క స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు. క్రీస్తు యొక్క సంఘంలో డ్యాన్స్ వేయొద్దు, క్రొత్త నిబంధనలో డ్యాన్స్ లేదు, క్రొత్త నిబంధనలో నాట్యం ఆడటం సంఘంలో లేకపోతే క్రైస్తవుల యొక్క ఆరాధనలో భాగం కాదు, అందుకని సంఘంగా కూడినప్పుడు క్రైస్తవులు డ్యాన్స్ చేయకూడదు అని క్రొత్త నిబంధన ప్రకారం మనం బోధిస్తాం. ఎక్కడ కూడా నాట్యం ఆడు అనేటువంటిది క్రొత్త నిబంధన లేదు. అంతేకాదు మనకి క్రొత్త నిబంధనలు ఎక్కడ ఉదాహరణ కూడా లేవు. ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ, అపోస్తలులు కానీ,
లేకపోతే మొదటి శతాబ్ద క్రైస్తవులు కానీ క్రీస్తు యొక్క సంఘం డ్యాన్స్ చేసినట్టు, నాట్యం ఆడినట్టు. కానీ ఈనాడు మత శాఖల్లో నాట్యం ఆడేవాళ్ళు ఉన్నారు, డ్యాన్సులు వేసే ఉన్నారు, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళు డ్యాన్సులు టీములు యవనస్తుల్ని డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. సంఘాల్లో వాళ్ళ యొక్క సువార్త, వాళ్ళ యొక్క మీటింగ్స్లో వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి గాస్పల్ మీటింగ్స్లో వాళ్ళు చెప్పుకుంటున్న వాటిల్లో ఈ విధంగా అప్పుడు ఏమవుతారు? ఎవరికైతే డ్యాన్స్ ఇష్టమో వాళ్ళకి అది ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఆ తప్పుడు మత శాఖల వైపు వెళుతారు. ఇది దురద చెవులు గలవారంటే. వాళ్ళకి ఇష్టమైన దాన్ని, దేవునికి ఏది ఇష్టమో తెలుసుకుని ఆ ఇష్టం ప్రకారంగా తమ ఇష్టాన్ని మార్చుకోరు. వాళ్ళకి ఏది ఇష్టమో అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇది దురద చెవులు కలిగిన వారి యొక్క లక్షణము. ఒక ఉదాహరణ చెప్పాను నేను మీకు. దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను. చూసారా, నేను ఒకసారి ఎందుకయ్యా నువ్వు క్రీస్తు యొక్క సంఘ కుడికలకు రావు అన్నప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, మీ దగ్గర తబలా వాయించరు కదండి, నాకు తబలా వాయించడం అంటే చాలా ఇష్టము, అక్కడికి కనుక వెళ్తే నాకు తబలా వాయించమని చెబుతారు, ఇక్కడికి మీ దగ్గరికి వస్తే తబలా వాయించొద్దు అంటున్నారు, కాబట్టి నాకు తబలా వాయించడం ఇష్టం కాబట్టి నేను అక్కడికే పోతాను అని అన్నాడు ఒక ఆయన నాతోటి మాట్లాడుతూ. అదనమాట దురద చెవులు. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. చూసారా, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, అతడు మాకు అనుకూలంగా చెప్తాడండి అన్నట్లు అనమాట. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. సహోదరి సహోదరులారా, క్రైస్తవులు తప్పుడు బోధ చేయకూడదు, తప్పుడు బోధ చేసే వాళ్ళని వాళ్ళలో పాలివారు కాకూడదు, తప్పుడు బోధ చేసే వాళ్ళతోటి పాలివారు కాకూడదు, వాళ్ళ కానుకలు ఇవ్వటం, వాళ్ళని ప్రోత్సహించడం చేయకూడదు. క్రైస్తవులు అట్లా చేయకూడదు. సత్యమునకు చెవినీయక. అది చూసారు, దేనికి చెవినీరు? సత్యము. సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. క్రీస్తు యొక్క సువార్త సత్యము. క్రీస్తు యొక్క సువార్తకున్న పేరేంటి? ఎఫెసీ 1వ అధ్యాయం ప్రకారం సత్య సువార్త, సత్యవాక్యము అనే పేరు కూడా ఉన్నది. సత్యమునకు చెవినీయక. అది సత్యవాక్యాన్ని వినరు, దేవుని చిత్తం ఏంటో వినరు, చెప్పే విషయాలు వాక్యంలో ఉన్నాయా లేవా అని గ్రహించరు. సత్యవాక్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది చూసారా, అది సహోదరులారా దురాశలకు అనుకూలమైన బోధ అంటే కల్పనా కథల వైపు. కల్పనా కథలు సత్యం కాదది. ఏ క్రొత్త నిబంధనలో ఎక్కడ చెప్పబడింది, ఏ పుస్తకంలో చెప్పబడింది, ఏ అధ్యాయంలో చెప్పబడింది, ఏ వచనంలో చెప్పబడిందో వాళ్ళు చూపించరు. అవి కల్పనా కథలు, వారు కల్పించినటువంటివి కల్పనా కథలు. సహోదరి సహోదరులారా, ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో కానీ, తిమోతికి రాసిన 2వ పత్రికలోను, తీతు రాసిన పత్రికలో ఏమని చెప్తుంటాడంటే అపోస్తలుడైన పౌలు, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించు. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించు కానీ మిగతా వాటిని ప్రకటించొద్దు అంటాడు. మిగతావి అంటే ఏమేంటి చూడండి, మీకు లిస్ట్ ఇస్తాను. భిన్నమైన బోధలు, క్రీస్తు యొక్క సువార్త కాకుండా భిన్నమైన బోధలు బోధించొద్దు. కల్పనా కథలు బోధించొద్దన్నాడు. వంశావళుల గురించి బోధించొద్దన్నాడు, వాదం పెట్టుకోవద్దన్నాడు. ముసలమ్మ ముచ్చట్లవి వాటిని బోధించొద్దన్నాడు. అభిప్రాయాల్ని బోధించొద్దన్నాడు. నీ సొంత కళలు, నీ సొంత అనుభవాలు, నీ సొంత సాక్ష్యాలు, నీవు చెప్పుకుంటున్నట్టు నాకు కలిగిన దర్శనం అని చెప్పుకునేటువంటి ఇటువంటి చేయొద్దన్నాడు. క్రీస్తు యొక్క సువార్తని, అపోస్తల బోధని, హితబోధని, ఆరోగ్యకరమైన బోధని బోధించమని చెప్తున్నాడు. ఇంకా ఏంటి? పాత నిబంధనకు సంబంధించిన వాదోపాదులొద్దు, పాశ్చములను అనుసరించాలనేటువంటి బోధ, సున్నతి బోధ, మోషే ధర్మశాస్త్రం అనుసరించాలనేటువంటి బోధను బోధించొద్దు అన్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడంటే అనుకూలమైన బోధలు చేయొద్దు అన్నాడు. మనుషులకు ఏది అనుకూలం, మనుషులకు ఏది చెప్తే వాళ్ళు ప్రార్థన కుడికలకు వస్తారు, వాళ్ళకి ఏది అనుకూలమో అది చేయొద్దు. దేవునికి ఏది అనుకూలమో అది చేయాలి. మనుషులను రక్షించే బోధ చేయాలి కానీ మనుషుల్ని మెప్పించే బోధ చేయకూడదు. దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సువార్తికులైన వారి యొక్క పని. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని చెప్తున్నాడు. వచ్చును. అయితే పౌలు తిమోతికి చెప్తున్నాడండి ఈ విషయాలు, సువార్తికునికి. ఆ తర్వాత చూడండి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము. సువార్తికునికి ఏమని చెప్తున్నాడు పౌలు? అన్ని విషయాల్లో మితముగా ఉండు అన్నాడు. మితముగా అని చెప్తూ ఉన్నాడు కదా. మితముగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ఆశా నిగ్రహము కలిగి ఉండటము,
మనో నిగ్రహం కలిగి ఉండటము, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటము, తన కోరికలను స్వాధీనపరుచుకోవటము, తను తాను అదుపులో ఉంచుకోవటము అని అర్థం అన్నమాట. మితముగా ఉండటం అంటే మితముగా ఉండము, శ్రమ పడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్ను సంపూర్ణముగా జరిగించము. శ్రమ పడము. సహోదరి సహోదరులారా, సువార్తికులారా, సువార్త సేవ శ్రమతో కూడినటువంటిది. గౌరవం కూడా ఉంటుంది, నేను కాదన్ను, అంతేకాదు శ్రమ కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సువార్తికుని పని చేయము, అది ఈ పని ఏమంటారు? సువార్తికుని పని. వాక్యం బోధించే వానికి ఉన్నటువంటి ఒక పేరు ఏమిటంటే సువార్తికుడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఎవాంజలిస్ట్ అన్నాడు. ఎవాంజలిస్ట్ గ్రీక్ పదం అనమాట అది, ఎవాంజలిస్ట్ అనేది. సువార్తికుని పని, సువార్తను నువ్వు ప్రకటించాలి, సువార్తికుని పని చేయము అన్నాడు. చూసారా సహోదరులారా, మరి మనం ఏం చేయాలంటే సువార్త సేవ చేయాలి. సువార్తను ప్రకటిస్తే మనం సువార్తికులం. నువ్వు సువార్తను ప్రకటించకపోతే నువ్వు సువార్తికుడివి కాదు అనేటువంటి విషయాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక విషయం గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2 పత్రికల్లోనూ, తీతుకు రాసిన పత్రికలో సువార్త గురించి మాట్లాడుతూ సువార్తికులకి రకరకాల పేర్లు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధించే వాళ్ళకు ఉన్న పేర్లు ఏంటో చూడండి, వాక్యానుసారమైన పేర్లు. సువార్త సంఘంలో వాక్యం బోధించి ఆత్మీయ సంఘాన్ని బలపరిచేవాళ్ళు, వాక్యాన్ని ప్రకటించి నశించిన వారిని రక్షించేటువంటి ప్రయత్నం పని చేస్తున్న వాళ్ళకు ఉన్న పేర్లు ఏంటంటే బోధకుడు అని పిలవచ్చు. 1 తిమోతి 4:16 ఇవి దేవుని వాక్యానుసారమైన పేర్లు. ఎందుకు? 1 పేతురు 4:11 ఏమని చెప్పాడు? ప్రభు ఏమని చెప్పాడంటే ఒకడు బోధించినలా దైవోక్తులను బోధించినట్టు బోధించాలి. మనం బైబిల్లో ఉన్న పేర్లు చేత పిలువబడాలి. మనము సొంత పేర్లు, క్రొత్త పేర్లు, టైటిల్స్, లోక సంబంధమైన మనుషులు పెట్టిన టైటిల్స్ ధరించుకోకూడదు. సువార్తికుడు ఏమని పిలువబడాలి? సువార్తికుడు బోధకుడు అని పిలువబడవచ్చు. 1 తిమోతి 4:16. తర్వాత ఎవాంజలిస్ట్ లేకపోతే సువార్తికుడు అని కూడా పిలువబడవచ్చు. 2 తిమోతి 4:5 ఇప్పుడు చూసాం కదా. తర్వాత బోధకుడు ఏమని పిలువబడవచ్చు అంటే పరిచారకుడు అని కూడా పిలువబడచ్చు. 1 తిమోతి 4:6 మినిస్టర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ తర్వాత ఉపదేశకుడు అని కూడా పిలువబడవచ్చు. 2 తిమోతి 4:2 ఎందుకంటే టీచర్ ఇంగ్లీష్లో, ఉపదేశకుడు, ఉపదేశించేవాడని. ఆ తర్వాత బోధకుడు ఏమని పిలువబడచ్చు అంటే దైవజనుడిగా కూడా పిలువబడచ్చు. 2 తిమోతి 3:16 దైవజనుడిగా పిలువబడచ్చు. ఇంకొకటి సువార్తికుడు ఇంకొక పేరు ఏంటంటే 2 తిమోతి 2:24-26 ప్రకారము ప్రభు యొక్క దాసుడు అని కూడా పిలువబడచ్చు. ప్రభు యొక్క దాసుడు అని కూడా పిలవచ్చు. ఆ తర్వాత 2 తిమోతి 1:11 ప్రకారము సువార్తికుడు ఏమని పిలువబడచ్చు అంటే ప్రకటించువాడు, హెరాల్డర్ అన్నాడు ఇంగ్లీష్లో కదా. హెరాల్డర్ అంటే ప్రకటించువాడు, రాజుగారి ఆజ్ఞని ప్రకటించేవాడు, హెరాల్డర్ అన్నమాట, ప్రకటించువాడు. వార్తాహరుడు అంటారు కదా. వార్తాహరుడు అంటే ఏం చేయాలి? అతను ఏం చేస్తాడంటే రాజుగారు చెప్పిన మాటల్ని అనౌన్స్ చేస్తాడు అందరి ముందు. ఓ ఇదిగో వినండి, రాజుగారు ఈ విధంగా చెప్తున్నారు అని. చూసారా వార్తాహరుడు. ఆ రాజుగారు చెప్పిన మాట కలప కూడా తీసేయకూడదు, ఉన్నట్టుగా చెప్పాలి. వార్తాహరుడు ఆ యొక్క ప్రకటించేవాడు కదా. ఆ హెరాల్డర్ ఉన్నట్టుగా చెప్పాలి. అది సువార్తని యొక్క డ్యూటీ. క్రీస్తు యొక్క రాజ్య సువార్త ఏముందో అదే చెప్పాలి మనం వార్తాహరులం. ఇవండి సహోదరులు, ఇవన్నీ కూడా దైవికమైన నామాలు. ఇట్లా పిలువబడదాం మనం, ఈ పేర్లతో సంతృప్తి చెందాం. ఈనాడు లోకంలో వాక్యం బోధించే వాళ్ళు ఏమని పిలువబడుతున్నారంటే ఈ పేర్లు కాకుండా వేరే వేరే పేర్లు, వేరే వేరే బిరుదులు పొందుతూ ఉన్నారు. ఉదాహరణకి పాస్టర్స్ అని పిలువబడుతున్నారు. సహోదరులారా, పాస్టర్స్ అంటే సువార్తికులు కాదు. పాస్టర్స్ అంటే ఎవరంటే సంఘంలో పెద్దలు, సంఘ కాపరులు, సంఘంలో అధ్యక్షులు, సుమారు 23 లక్షణాలు ఉన్నటువంటి వారు సంఘంలో పెద్దలు, వాళ్ళు పాస్టర్స్. అంతేగాని సువార్త సేవ చేసేటువంటి సువార్తికులు మనలాంటి వాళ్ళము పాస్టర్స్ కాదు, లేకపోతే కాపర్లం కాదు. తర్వాత సువార్తికులు వాక్యానుసారమైనటువంటి పేర్లు ధరించుకుని ఇంకొంతమంది రెవరెండ్ అని పిలువబడుతున్నారు. ఎక్కడ కూడా సువార్తికులు ఆ విధంగా పిలువబడలేదు, అటువంటి బిరుదు పెట్టుకోలేదు. రెవరెండే తప్పు అయితే ఇంకొంతమంది రైట్ రెవరెండ్ అని పిలువబడుతున్నారు. అది ఇంకా తప్పు. రైట్ రెవరెండే ఇంకా తప్పు అయితే ఇంకా తప్పు చేస్తున్నారు. ఏంటంటే మోస్ట్ హై రెవరెండ్ అని పిలువబడే వాళ్ళు ఉన్నారు.
ఇది శుద్ధ తప్పు, ఇది దేవునికి వ్యతిరేకం, పాపము. అటువంటి బిరుదులు క్రొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ కానీ దేవుడు కానీ మనకి ఇవ్వలేదు. ఇంకొంతమంది సువార్తికులు ప్రీస్టులుగా పిలువబడుతున్నారు. ఆర్సిఎం చర్చిలో అయితే ప్రీస్టులు, సువార్తికులు, క్రైస్తవులు అందరూ యాజకులే, అంతేకాని సువార్తికుడు ఒక్కడే యాజకుడు కాదు, తప్పది. ఇంకొంతమంది వాక్యం చెప్పేవాళ్ళు తండ్రులుగా పిలువబడుతున్నారు, ఫాదర్స్. రోమన్ క్యాథలిక్ చర్చిలో మిగతా మత శాఖలు తండ్రి అని పిలుస్తారు వాక్యం చెప్పేవాడిని. సహోదరులారా, కాదు, తండ్రి అని పిలువబడకూడదు. ఒక్కడే మనకు తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. ఆత్మ సంబంధంగా ఆత్మమైన కుటుంబంలో ఒక్కడే తండ్రి, అది తండ్రిని పిలవకూడదు సువార్తికుడిని. ఆ తర్వాత సువార్తికుడు, కొంతమంది వాక్యం బోధించే వాళ్ళు ఏమని పిలువబడుతున్నారు? అపోస్తులుడు అని పిలువబడుతున్నారు. మనం కాదు అపోస్తులము, క్రీస్తు ఏర్పాటు చేసిన పంపించి తన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఏర్పడుతున్న అపోస్తులు 12 మంది మాత్రమే. ఆ తర్వాత పౌలు 13వ వాడు. అంతేగాని ఈనాడు ఎవరు కూడా అపోస్తులుగా ఉండటానికి అర్హతలు సరిపోవు. అపోస్తులుగా ఉండడానికి అర్హతలు ఏంటంటే క్రీస్తు ప్రభువు బాప్తిస్మం దగ్గర నుంచి క్రీస్తు పునరుద్ధరణ ఆరోహణం అయిన దాకా సాక్ష్యం ఇచ్చేవాళ్ళు అపోస్తులు. ఈనాడు ఎవరు కూడా బోధకులు అపోస్తులుగా పిలవకూడదు. అది పాపము, తప్పు, దేవునికి వ్యతిరేకము. ఇంకొంతమంది ప్రవక్తలను పిలువబడుతున్నారు, అది తప్పు. ఎందుకంటే ప్రవక్తలు అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ శక్తి చేత డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించేవాళ్ళు ప్రవక్తలు. మనం వాక్యాన్ని చదువుకొని ప్రకటిస్తున్నా కూడా మనం బోధకులము, ప్రవక్తలని పిలువబడకూడదు. ఇంకొంతమంది పోప్ అని పిలువబడుతున్నారు. పోప్ అంటే తండ్రి అని అర్థము, అట్లా పిలువబడకూడదు. రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క హెడ్ పోప్ అని పిలువబడతారు. ఇంకొంతమంది వరల్డ్ ఛాలెంజింగ్ స్పీకర్ అని పిలువబడుతున్నారు, తప్పది. అటువంటి బిరుదులు లేవు సువార్తికునికి. ఇంకొంతమంది ప్రత్యేకమైనటువంటి క్లెర్జీ అని పిలువబడుతున్నారు. అంటే వాళ్ళు మాత్రమే అక్కడ ఎక్కాలి, వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చోవాలి, వాళ్ళు మాత్రమే బోధించాలి, తప్పది, తప్పు. అటువంటి స్థానం సువార్తికుడు ఒక్కడే అక్కడ ఉంచోవాలి, సువార్తికుడు ఒక్కడే అక్కడ అనేటువంటిది లేదు. అందరం సహోదరులము. సువార్తికుని పని వాక్యాన్ని వివరించడము, ఉపదేశించడం, జ్ఞాపకానికి తేవటం, వాక్యాన్ని చదవటము. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే కొంతమంది ప్రత్యేక డ్రెస్సులు వేసుకుంటున్నారు. మేము బోధకులము, మేము ప్రత్యేకమైన డ్రెస్సులు వేసుకుని, ఈ డ్రెస్సులు అందరికి కాదు అని అంగీలు వేసుకున్నాం. అది కూడా అబద్ధము, వేషధారణ, కపటము, మోసం, అట్లాంటివి చేయకూడదు. సహోదరులో ఒకళ్ళు మన పని ఏంటంటే వాక్యాన్ని వివరించడం, అంతే తేడా. అదేవిధంగా ప్రత్యేక స్టేజ్లు కట్టుకోవద్దు. ఆ స్టేజ్లు కట్టుకుని అక్కడికి మేము ఎక్కాలి, మీరు ఎక్కకూడదు, ఇది మా స్థలము, మీరు ఇక్కడ ఉండాలి, మేము ఎక్కడ ఉండాలి అనేటువంటి క్రీస్తు యొక్క సంఘాన్ని 2 భాగాలు చేయొద్దు. క్లెర్జీ లైటీ అని రోమన్ క్యాథలిక్ చర్చిలో మత శాఖలో చేసిన విధంగా అట్లాంటివి లేవు. ఇవన్నీ కూడా సహోదరులారా, దేవుడు తన సంఘంలో, తన కుటుంబంలో వాక్యాన్ని బోధించే వాళ్ళకి ఇచ్చిన పేర్లతో తృప్తి చెందకుండా దురాశపరులై, అహంకారులై, గర్విస్తులై, సాతాను సంబంధులై కొత్త పేర్లు, కొత్త బిరుదులు, కొత్త ఆచారాలు, కొత్త విధానాలు చేసేవాళ్ళు వీరందరికీ కూడా నిత్య శిక్ష ఉంటుంది. సువార్తికునికి మరి కఠినమైన శిక్ష ఉంటుంది. ఎందుకంటే వాక్యం బాగా తెలుసు కాబట్టి, వాక్య పరిచర్లో ఎప్పుడు ఉంటాడు కాబట్టి. దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. సరే, ముందుకు వెళదామండి. ఎందుకంటే సువార్తికుడు అనే పేరు ఇక్కడ చెప్పబడింది కదా సేవకునికి, అందుకని ఆ పదం గురించి కొద్దిగా వివరించాను. పని చేయము, సువార్త సేవ పని. గుర్తుంచుకోండి సహోదరి సంఘ సభ్యులారా, సువార్త మీకు వాక్యం ఉపదేశించేవాడు పనివాడు, పని చేస్తున్నాడు ఆయన. మీరు అనొచ్చు, ఏముందిలేండి కాసేపు వాక్యాన్ని మాట్లాడుతూ ఊరక మాటలు చెప్పటమే కదా, ఏం పని ఏంది అనొచ్చు. కాదు, దేవుడు వాక్యం బోధించడం ఒక పనితో చెప్పాడు, పనిగా చెప్పాడు. అది ఒక పనివాడు, ఒక హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మరి మీకు వాక్యం బోధించాలంటే ముందు సిద్ధపడాలి లేదా, చదువుకోవాలి లేదా, నోట్స్ రాసుకోవాలి లేదా, కొంత సమయము, కొంత శక్తి, కొంత కష్టాన్ని పెట్టాలా లేదా అతను. అందుకని సువార్త సేవ కూడా ఒక పని అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సింది కోరుతున్నాను. సువార్తకుని పని చేయము, అక్కడ ఏమన్నాడు చూడండి, నీ పరిచర్య, అది సువార్త పరిచర్య. ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రీస్తు యొక్క పరిచర్య, సువార్త పరిచర్య, సువార్త పరిచర్య, క్రీస్తు పరిచర్య, క్రీస్తు పరిచర్య, క్రీస్తు సంఘ పరిచర్య, క్రీస్తు రాజ్య పరిచర్య. ఈ రోజులు పెట్టేసి సొంత పరిచర్యలు స్థాపిస్తున్నారు. మన్నా మినిస్ట్రీస్, మన్నా పరిచర్యలు అంట, పెంతుకోస్తు మినిస్ట్రీస్, బెన్హిన్ మినిస్ట్రీస్, ఎవరికి వాడు ప్రత్యేకంగా పరిచర్యలను పెట్టుకుంటున్నారు. అవి వాళ్ళ సొంత పరిచర్యలు, దానివల్ల ప్రయోజనం లేదు, వాటి వలన నిత్య శిక్ష, అవి లెక్కలోకి రావు. నువ్వు చేయాల్సిన పరిచర్య అంటే క్రీస్తు పరిచర్య చేయాలి.
క్రీస్తు యొక్క సంఘ పరిచర్య చేయాలి, ఆయన యొక్క రాజ్య పరిచర్య చేయాలి. ఒకటే పరిచర్య, క్రీస్తు యొక్క పరిచర్య. అంతేగాని రకరకాల వ్యక్తిగతమైన పరిచర్యలు అవన్నీ మతశాఖల కిందకి వస్తాయి. మనుషుల మనస్సులో పుట్టినటువంటి పరిచర్యలు వాటికి లెక్కలేదు. క్రీస్తు యొక్క సువార్త ఆయన సంఘ సువార్త. ఆ సంఘమునకు పరిచారకునైతిని, ఆ సువార్తకు పరిచారకునైతిని పౌలు చెప్పాడు. కాబట్టి క్రీస్తు యొక్క సువార్తకు పరిచర్య చేయాలి, సంఘానికి పరిచర్య చేయాలి, దేవుని రాజ్యానికి మనం పరిచారం. సొంత మినిస్ట్రీస్ స్థాపించొద్దు. క్రీస్తే స్థాపించడం ఒక మినిస్ట్రీ, అదే ఆయన సంఘము, దానికి మనం పరిచర్య చేయాలి. తర్వాత సంపూర్ణముగా జరిగించుము అంటే అర్థం ఏంటంటే మరణించేంత వరకు, క్రీస్తు వచ్చేంత వరకు ఎల్లప్పుడూ పనిని కొనసాగించు అని అర్థం ఉంటుంది. అది సంపూర్ణం. తర్వాత సహోదరులారా, ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే మొదటి భాగము మనం చూసాం కదా, 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూసాము. సువార్తను ప్రకటించు, సువార్తనే ప్రకటించు, వాక్యమును ప్రకటించనే భాగం చూసాం. ఇప్పుడు 2వ భాగం చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం 2వ భాగము, బహుమానము పొందు దినము. దాని గురించి పౌలు చెప్పాడు 6 నుంచి 8. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. పౌలు ఏమంటాడు? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించే, యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమంలో ఒకటేంటంటే భక్తులు ఏం చేయాలంటే ద్రాక్ష రసాన్ని ఒక గ్లాసులో తీసుకొని పానార్పణముగా బలిపీఠం పక్కన యాజకుడు పోస్తాడు. ఆ ద్రాక్ష రసం గ్లాసులో చుక్కలు చుక్కలుగా పడిపోద్ది, పూర్తిగా అక్కడ కొమ్మరిస్తాడు ఆ ద్రాక్ష రసాన్ని. అది దేవునికి పానార్పణ. నైవేద్యమేమో ఆహారము, ఈ యొక్క ద్రాక్షరసమేమో పానార్పణంగా చెప్పబడింది, దేవునికి తృప్తినిచ్చాయి, సంతోషాన్నిచ్చి, ఆరాధనలో భాగము. అట్లానే ఇక్కడ పౌలు ఏమంటాడంటే నేనిప్పుడు పానార్పణముగా పోయబడుతున్నాను, నేను సజీవ యాగముగా అర్పించబడుతున్నాను. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఇప్పుడు పౌల్ని ఖడ్గంతో నరుకుతున్నాడు నీరో చరిత్ర ప్రకారము. అంతేకాదు ఆ మెడకాయ నరికిన తర్వాత, తెగిపడిన తర్వాత మొండిలో నుంచి రక్తం వస్తుంది. ఆ విధంగా నన్ను నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటే నన్ను నేను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటున్నాను అని చెప్తున్నాను. నేను దేవునికి అర్పణం చేసుకుంటున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను ఈ విధంగా నా ప్రాణాన్ని సమర్పించి అని చెప్తున్నాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. అది ప్రభు సూచించాడు పౌలుకి, అయ్యా నీ పని అయిపోయింది ఇంకా అని. నేను వెడలిపోవు కాలము సమీపమైనది. వెడలిపోవు అంటే తిరిగి వెళ్ళిపోతున్నాను, ప్రభు దగ్గర నుంచి వచ్చాను, దేవుని దగ్గర నుంచి తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నా ఆత్మను ఆయనకు అప్పగిస్తున్నాను అని చెప్తున్నాడు. తిరుగు ప్రయాణం అన్నమాట. మరణం అంటే ఏంటి? క్రైస్తవునికి తిరుగు ప్రయాణం. దేవుని దగ్గర నుంచి వచ్చాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు. నేను వెడలిపోవు కాలము సమీపమైనది, చాలా సమీపించింది, రేపు మాపనే చనిపోతానని చెప్తున్నాడు. ఎలా చనిపోతానో కూడా చెప్తున్నాడు, పానార్పణముగా పోయబడుతున్నానని. మంచి పోరాటము పోరాడితేని. సహోదరులు, ఇక్కడ 2 గేమ్స్ గురించి చెప్పాడు, 2 ఆటల గురించి చెప్పాడు పౌలు గారు. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని, సువార్త సేవను ఏంటంట మంచి పోరాటము పోరాటం. ఇదేంటంటే ముష్టి యుద్ధం అనమాట. అంటే బాక్సింగ్ అంటారు కదా, అదనమాట పోరాటం అనమాట. ఇది ఫైటింగ్ అనమాట, ఇదొక గేమ్ ఆ రోజుల్లో. మంచి పోరాటము పోరాడి తిని అని చెప్తున్నాడు కదా. అంటే ఒక విధంగా ఒక క్రీడాకారుడు ఎట్లయితే విజయం కోసం పోరాడతాడో అట్లానే క్రైస్తవుడు మరి ఆత్మ సంబంధమైన విజయం కోసం పోరాడతాడు విశ్వాస జీవితంలో. సువార్తికుడు పోరాడేవాడు, క్రీడాకారుడు ఒక బహుమానం కోసం పోరాడుతూ ఉంటాడు, అన్నిట్లో అదుపులో ఉంటాడు, మితంగా ఉంటాడు, ఆశలు నిగ్రహించుకుంటాడు అని చెప్తున్నాడు. ఆ విధంగా ఒక క్రీడాకారులాగా మనం ఉండాలని ముందుగా చెప్పాడు కదా. ఇంకొక క్రీడ గురించి కూడా చెప్పాడు చూడండి, నా పరుగు కడముట్టించింది. 2వ ఆట ఏంటంటే పరుగు పందెం గురించి కూడా చెప్పాడు. పరుగు పందెం లాంటిది క్రైస్తవ జీవితం. ఒక ప్రారంభం ఉంటుంది, బాప్తిస్మం దగ్గర నుంచి క్రీస్తు వచ్చేంత లేదు మరణించేంత వరకు ఆ పరుగు పందెంలో పరిగెత్తాలి ఓపికతో. నువ్వు నమ్మకంగా పరిగెత్తే నీకు బహుమానం ఉంది, కిరీటం ఉంది అని చెప్తున్నాడు. అంతేకాదు, పరుగు పందెం క్రీడాకారుడితో ఎందుకు పోల్చాడు? అన్నిటిని అదుపులో ఉంచుకోవాలి, మితంగా ఉండాలి, గురి వద్దకు పరిగెత్తాలి, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసపడాలి, కష్టపడాలి, అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి అని ఇక్కడ సూచిస్తూ చెప్తున్నాడు. నా పరుగు కడముట్టించి తిని. ఎప్పుడు అంటున్నాడు ఈ మాటలు? చనిపోయే సమయంలో అంటున్నాడు పౌలు.
చనిపోయే సమయంలో అంటున్నాడు, విశ్వాసము కాపాడుకుంటే. సహోదరులు ఏం కాపాడుకోవాలి మనం అంతం వరకు? డబ్బును కాదు, ధనాన్ని కాదు, లోక సంబంధమైన సంపదలు కాదు. ఏం కాపాడుకోవాలంటే మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏ విశ్వాసము? క్రైస్తవ విశ్వాసము. క్రీస్తు యందలి విశ్వాసాన్ని మరణం వరకు కాపాడుకోవాలి. బాప్తిసం పొందిన దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వచ్చేంతవరకు లేదు, మనం మరణించేందుకు ఆ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఏంటి? కిరీటం ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అట్లానే ఇక్కడ ఈయనకేం కిరీటం ఉందంటే నీతి కిరీటము. నీతిమంతులకి దేవుని నీతి న్యాయాల ప్రకారం పరిగెత్తిన వారికి దేవుడిచ్చే నీతి కిరీటం ఇది. ప్రభువైన క్రీస్తు ఇచ్చే నీతి కిరీటం ఇది. జయించిన వారికి ఇచ్చే నీతి కిరీటం ఇది. ఆ దినమందు ఒక దినాన ఒక ప్రత్యేకమైన దినం ఉంది, పేడే, రివార్డ్స్ ఇచ్చే దినము, బహుమానం ఇచ్చే దినము. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన నీతి కలిగిన వాడు, ఆయన నీతి కిరీటం ధరించుకున్నాడు జయించి. అట్లానే క్రీస్తు ప్రభు వలె విశ్వాసయాత్ర నమ్మకం కొనసాగించిన వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు నీతి కిరీటాన్ని వారికి ధరింప చేస్తాడు. నీతిమంతులు ధరించే కిరీటం ఇది. నీతిమంతుడైన క్రీస్తు నీతి కిరీటాన్ని వారికి ధరింపజేస్తాడు. న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, పౌలుకుందంటే ఆ కిరీటం నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ క్రీస్తు యొక్క రాకడ, రెండవ రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు, క్రీస్తు యొక్క రెండవసారి వచ్చే దినం కొరకు ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా నీతి కిరీటం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభువు తీర్పు దినాన ఒక రోజు నిర్ణయం జరిగింది. ఆ రోజున తీర్పు తీర్చేటప్పుడు సర్వలోకానికి, అప్పుడు ఒకేసారి నీతిమంతులందరికీ, క్రైస్తులందరికీ కిరీటం ఇవ్వడానికి ప్రభు ఇష్టపడ్డాడు. అందుకని తీర్పు దినాన మనం బహుమానం పొందుతాము అనే విషయాన్ని మనం పౌలుతో పాటు, మన పక్కనే పౌలు ఉంటాడు, మనం కూడా పౌలులాగా నమ్మకం ఉంటే మనం కూడా ఆ కిరీటం ధరిస్తాము. ఎంత గొప్ప భాగ్యం, అంత గొప్ప నీతిమంతులతో బహుమానం పొందటం క్రీస్తు ప్రభు ద్వారా. గొప్ప విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు ధరింపజేస్తాడు నీతి కిరీటాన్ని నీకు నాకు. ఈ లోకంలో గెలిచిన వాళ్ళకి ఒక గొప్ప ప్రైమ్ మినిస్టరో, ప్రెసిడెంటో, ఒక గొప్ప వ్యక్తి కిరీటాన్ని ధరింపజేస్తుంటాడు కదా, అందరు ఫొటోస్ తీస్తూ ఉంటాడు, పేపర్లో వేస్తారు. కానీ మనకి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు ఆ నీతి కిరీటాన్ని ఆ దినాన మనకు ధరింప చేస్తాడనేటువంటి గొప్ప దినం ఉన్నది. ఆ దినం కొరకు మనం అపేక్షించాలి, కోరుకోవాలి, ఆశ కలిగి ఉండాలి. అదండి సహోదరులారా రెండవ భాగం, బహుమానం ఇచ్చు దినము, అందరికీ ఒకేసారి బహుమానము. తర్వాత 4వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు, 3వ భాగము, విడిచిపెట్టబడిన అపోస్తలుడు. 9వ వచనం నుంచి 16వ వచనం వరకు విడిచిపెట్టబడిన అపోస్తలుడు. చదువుదాం చూడండి. పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు, రేపు మాపు మరణం కూడా ఖరారైంది, చెరసాల్లో ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఆయన చాలా మంది విడిచిపెట్టారు. అందరూ కాదులేండి, చాలా మంది విడిచిపెట్టారు. ఎవరెవరు చూడండి చెప్తున్నాడు 9 నుంచి 16 వచనాలు. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. ఎందుకు త్వరగా రమ్మంటున్నాడు? ఎందుకంటే ఆయన వెడలిపోవు కాలము సమీపమైంది కాబట్టి, అందుకని త్వరగా రమ్మంటున్నాడు. నేను చనిపోయేలోపు నిన్ను చూడాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. నాకు మరణం కూడా సమీపించింది, తొందరగా రా అని చెప్తున్నాడు. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికాకు వెళ్ళెను. బాధకని విషయం ఏంటంటే దేమ మరి పౌలుతో ఉన్నాడు. ఫిలోబులకు రాసిన పత్రికలో కానీ కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలుతో ఉన్నాడు. బాధాకర విషయం ఏంటంటే చివరి రోజుల్లో దేమ, సువార్తికుడు కూడా దేమ సేవలో కూడా పాల్గొన్నాడు. కానీ తర్వాత ఏం చేశాడు? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికాకు వెళ్ళను. పౌలు గారికి ఉన్న సంఖ్యలను చూసి, బంధకాలను చూసి, శ్రమలను చూసి ఎందుకు వచ్చిన గొడవలే ఇది అని ఆయన లోకంతో కలిసిపోయాడు. అంటే ఆత్మసంబంధం వ్యభిచారం చేశాడు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ లోక స్నేహము దేవునికి వైరమని వ్యభిచారులారా అన్నాడు. లోక స్నేహం చేసిన వారు ఆ విధంగా ఆత్మస్వన వ్యభిచారంలోకి వెళ్ళిపోయాడు దేమ. మనం అట్లా ఉండకూడదు, మరణం వరకు నమ్మకం ఉండాలి పౌలు వలె. నన్ను విడిచి తెస్సలోనికే వెళ్ళను. క్రేస్కి గలతియాకును, తీతు దళమతియాకును వెళ్ళిరి. సహోదరులారా, పౌలు గారు ఆయనతో పట్టినటువంటి యవనస్తులైన సువార్తలు అందరూ కూడా ఒక టీమ్ వర్క్గా చేశారు. క్రీస్తు సంఘ పరిచర్యని ఒక టీమ్ వర్క్గా అందరు కలిసి, కొన్ని నెలలు నువ్వు అక్కడ పని చేయి, కొన్ని నెలలు నువ్వు ఎక్కడ చేయి, నువ్వు అక్కడ పని అయిపోయిందా, కొన్ని నెలలు మళ్ళీ వచ్చి చేయి, మళ్ళీ నువ్వు వెళ్ళు, అట్లా కొంతకాలం ఒకళ్ళు, కొంతకాలం ఇంకొకళ్ళు, కొంతకాలం ఇంకొకళ్ళు, అట్లా ఆయా సంఘాల్లో తిరుగుతూ సంఘాలను బలపరుస్తూ ఒక టీమ్ వర్క్ లాగా, ఒక జట్టులా కలిసి సువార్త సేవ చేసినట్లు మనం చూస్తున్నాం. అట్లానే సువార్తకులు కూడా కలిసికట్టుగా పనిచేస్తే క్షేమాభివృద్ధి కలిగింది సంఘాలకి. ఇది ఒక మాదిరి. అపోస్తలుడైన పౌలు నుంచి ఆయనతో పాటున్న సువార్తకులు పరిచయం నుంచి మనం నేర్చుకోవాల్సిందే.
లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. లూకా పౌలుతో ఉన్నాడు ఈ పత్రిక రాష్ట్ర సమయానికి. చూసారా, అనేకులు విడిచిపోయినప్పుడు కొంతమంది ఉన్నారు నమ్మకమైన సహోదరులు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచార నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. సహోదరులారు, ఈ మార్కు ఎవరంటే మార్కు సువార్త రాసింది కూడా ఈయనే. అంతేకాదు, పౌలుతో బర్నబాతో మొదటి సువార్త సేవలో పాల్గొన్నాడు. మధ్యలో తిరిగి వెనక్కి వచ్చేసాడు. రెండవసారి పౌలు తీసుకెళ్లాలనుకున్నప్పుడు బర్నబా పౌలు వద్దన్నాడు. ఎందుకంటే మొదటిసారి వెనక్కి వచ్చాడు కదా, ఇతన్ని ఎందుకు మనం తీసుకెళ్తామని. కానీ మార్కుని వెంట పెట్టుకుని వెళ్ళే విషయంలో పౌలుకి బర్నబాకు బాగా వివాదం కలిగింది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 36 నుంచి 41 వచనాలు మనం చూడొచ్చు. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 36-41 వచనాల్లో రెండోసారి సువార్త సేవకి వెళ్తున్నప్పుడు పౌలు బర్నబా ఏమో మార్కుని తీసుకెళ్దాం అని అంటాడు. పౌలు ఏమో ఫస్ట్ సారి తీసుకెళ్ళినప్పుడు వెనక్కి వచ్చాడు కదా, ఎందుకు తీసుకెళ్తాం అంటారు. ఈ విధంగా అతని గురించి ఇద్దరికి గొప్ప వాదం కలిగింది కదా. కానీ ఆ వాదంలో బర్నబా వాదం కరెక్ట్, పౌలు వాదన కరెక్ట్ కాదు. ఎందుకంటే పౌలు ఏమన్నాడంటే రెండో ప్రయాణంలో, ఈయన ఎందుకు తీసుకెళ్ళటం నిష్ప్రయోజనం అయితే, మొదటిసారి తీసుకెళ్ళినప్పుడు వెనక్కి వచ్చేసాడు కదా, మనకు ఆటంకంగా ఉంటాడు, ప్రయోజనకరం కాదు అని అంటున్నాడు. ఎవరు? పౌలు. బర్నబా ఏమంటే సర్లే పోనీ, కుర్రోడు కదా, మా బంధువుడు కదా, మరలా తీసుకెళ్దాంలే, ఈసారి ఫుల్గా వర్క్ చేస్తాడు, వెనక్కి రాళ్లే, ఇంకొక అవకాశం ఇద్దాం అంటాడు బర్నబా. కానీ పౌలు చివరిలో చెప్పిన మాటలను బట్టి చూస్తే బర్నబా మార్కు పట్ల పౌలు అభిప్రాయం కంటే బర్నబా అభిప్రాయమే కరెక్టు. బర్నబా తర్వాత తన సేవకి వెళ్ళినప్పుడు రెండవసారి మార్కును వెంట పెట్టుకుని వెళ్ళాడు. మార్కు తన బంధువుడు. అంతేకాదు, మార్కు ఆ సేవలో కొంతకాలం అయిన చాలా ప్రయోజనకరుడుగా తయారయ్యాడు. మొదటి ప్రయాణంలో ప్రయోజనకరుడుగా లేడు కానీ, వెనక్కి వచ్చాడు కానీ, తర్వాత మంచి సువార్తికుడు అయ్యాడు. ఈ విషయంలో బర్నబాని మనం మెచ్చుకోవాలి. పౌల అభిప్రాయం సరైంది కాదు, ప్రత్యేక మార్కు విషయంలో కదా. ఈ విధంగా సహోదరులారా, మనం అవకాశాలు ఇవ్వాలి యవనస్తులైన సువార్తికులకి. కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు, అయినప్పుడు ప్రోత్సహించాలి. రాబోయే రోజుల్లో వాళ్ళే మంచి సువార్తికులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. సరే, తుకికును ఎఫెసునకు పంపితిని. చూసారా, తుకికు ఎఫెసునికి పంపించాడు. అంటే ఈ విధంగా ఆయా సువార్తికులను ఆయా సంఘాల్లో పంపిస్తూ సేవను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు పౌలు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పునొద్ద ఉంచిన అంగి అంటే పైన వేసుకునే బట్టలు, వస్త్రం అనమాట. అంటే చలికి తట్టుకోవటానికి లేకపోతే వర్షానికి కప్పుకోవటానికి ఉపయోగించే అంగి అనమాట. అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుందాము. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పౌలు చనిపోయే సమయంలో కూడా పుస్తకాలు తెమ్మంటున్నాడు. బహుశా పౌలు మంచి పుస్తకాలు ఉంచుకొని ఉండొచ్చు, ఏమైనా దేవుని వాక్య జ్ఞానం ఇచ్చే పుస్తకాలు అయి ఉండొచ్చు ఇవి కదా. సువార్తికులు కూడా మంచి లైబ్రరీ తయారు చేసుకోవాలి. మంచి పుస్తకాలు, వాక్యానుసారమైన పుస్తకాలు, తోటి సహోదరులు రాసినటువంటి పుస్తకాలు, ఆత్మీయంగా బలపరిచే పుస్తకాలు దగ్గర ఉంచుకొని చదవటం చాలా మంచిది. బహుశా ఈ పుస్తకాలు మరి చదువుకొని నేర్చుకునే పుస్తకాలు అయి ఉండొచ్చు. ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. చర్మపు కాగితాలు ఇవి పౌలు రాయటానికి ఉపయోగించేటువంటి, పత్రికలు రాయటానికి ఉపయోగించే చర్మపు కాగితాలు అయి ఉండొచ్చు. ఈ విధంగా మరి పౌలు పుస్తకాలు ఉంచుకున్నాడు. అంతేకాదు చర్మపు కాగితాలు కూడా ఉంచుకున్నాడు. ఇవి ఆయన పరిచర్యలో ఉపయోగపడేవి అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. 14వ వచనం, అలెగ్జాంద్రు అను కంచరి వాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చను. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. ఎవరు ఈ అలెగ్జాంద్రు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఇద్దరు అబద్ధ బోధకుల గురించి అక్కడ చెప్పాడు. ఎవరు వాళ్ళు? హుమనయును అలెగ్జాంద్రు అని. అతనే ఈ అలెగ్జాండర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇతనంట మా మాటలను బహుగా ఎదిరించాడని చెప్తున్నాడు పౌలు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క సువార్తని, అపోస్తుల యొక్క బోధని ఎదిరించిన వాడు ఈ అలెగ్జాంద్రు. సహోదరులారా, కొంతకాలం బాగానే ఉన్నాడు అలెగ్జాంద్రు, పౌలుతో పాటు సంఘంలో బాగానే ఉన్నాడు. తర్వాత ఏం చేశారంటే తప్పుడు బోధ చేస్తూ, పునరుద్ధానం లేదని హుమనయును పిలేతి ఎట్లయితే ప్రకటిస్తున్నాడు అటువంటి తప్పుడు బోధ చేస్తూ ఇతను కూడా అపోస్తులను ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాడు. ఆనాడు అపోస్తులు సువార్త సేవ చేస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే వాళ్ళని ఎదిరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మీరు అపోస్తులైన యోహాను రాసిన 3వ పత్రికలో అపోస్తుల బోధన ఎదిరించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనము, దియోత్రేపే మమ్మను అంగీకరించట్లేదు, వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదులుచు, అది చాలనట్టుగా సహోదరులు తానే చేర్చుకుని మనసు కలిగిన వారిని కూడా ఆటంకపరచు, సంఘంలోని వారిని వెలివేయించున్నట్టు. అపోస్తుల అధికారానికి వ్యతిరేకించిన వాళ్ళు ఆనాడు
ఈనాడు అపోస్తుల బోధకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అద్భుతాలు చేస్తుంటేనే అపోస్తుల బోధని వ్యతిరేకిస్తున్నారంటే ఈనాడు అపోస్తులు లేరు కదా మన దగ్గర భౌతికంగా. మరి ఇంకెంతమంది ఉంటారో అపోస్తుల బోధన వ్యతిరేకించేవాళ్ళు? సహోదరులారా, స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండడానికి పౌలు అద్భుతాలు చేసి రుజువుపరుస్తే దేవుని మాటలని స్త్రీలు కూడా మాట్లాడొచ్చిన బహిరంగంగా ఈనాడు బరి తెగించినటువంటి అవిశ్వాసులు ఎంతమంది చూడట్లే మనం లోకంలో. ఈ విధంగా అపోస్తుల బోధన ఎదిరించేవాడు అలెగ్జాంద్రు అను కన్సరివాడు అని చెప్పాడు కదా. కన్సర్వాడు అంట, కాపర్ స్మిత్, రాగి పనిముట్లు తయారు చేసేవాడు. అలెగ్జాంద్రు అను కన్సరివాడు నాకు చాలా కీడు చేసిను, అతని క్రియలు తప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చను. చూసారా, ఆ కేసుని ఎవరికి అప్పచెప్పాడు? తీర్పు తీర్చే విధిని క్రీస్తు ప్రభుకి అప్పచెప్పాడు పౌలు గారు. మనం కూడా అంతే, ప్రభుకి అప్పచెప్పాడు. 1-2 సార్లు హెచ్చరించి ప్రభుకి అప్పచెప్పటమే. ప్రభు చూసుకుంటాడు. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చను. క్రీస్తు ప్రతిఫలం ఇస్తాడు. న్యాయాధిపతి దేన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు? వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు పౌలు. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించను. పౌలు యొక్క బోధని, పౌలు యొక్క మాటలను బహుగా ఎదిరించాడు, బహుగా ఎదిరించాడు. సహోదరులారా, అటువంటి అబద్ధ బోధకుల విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. 16వ వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా న్యాయస్థానంలో విచారణకు నుంచున్నప్పుడు, మొట్టమొదటిగా న్యాయస్థానంలో నేను సమాధానం చెప్పేటప్పుడు అని అర్థం అనమాట. అంటే పౌలు యొక్క మొట్టమొదటి విచారణ అనమాట ఇది. నీరో చక్రవర్తి, రోమా చక్రవర్తి యుద్ధం, దాని గురించి మాట్లాడుతున్నాడు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడను నా పక్షం నిలవలేదు. చూసారా, నా కేసు వచ్చింది నీరో చక్రవర్తి ముందుకి, రోమా చక్రవర్తి ముందుకి నన్ను నిలబెట్టి అడుగుతున్నారు. అటువంటి టైంలో నా పక్షాన్ని ఎవరు లేరు, సహోదరులందరూ నన్ను విడిచి వెళ్ళారు అని చెప్తున్నారు. బాధక విషయం కదా. చెరసాల్లో తీర్పుకు గురైనప్పుడు, విచారణకు గురైనప్పుడు, సంఖ్యలతో బంధించబడినప్పుడు పౌల్ని మొదటిసారి చాలా మంది విడిచిపెట్టారంట. ఎవడనూ నా పక్షముగా ఉండలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. అది విడిచిపెట్టబడిన అపోస్తలుడైన పౌలు. ఏమంటే క్రీస్తువును కూడా ఏం చేశారు? అందరూ క్రీస్తువును కూడా ఏం చేశారు? 3.5 సంవత్సరాలు ఉన్న అపోస్తలు శిష్యులు పారిపోయారు, లేదా విడిచిపెట్టి ఒంటరిగా. అట్లాగే క్రీస్తువుకి జరిగింది, పౌలుకు జరిగింది, మనకు కూడా జరగవచ్చు. శ్రమలు వచ్చినప్పుడు మనం నమ్మినటువంటి సహోదరులు విడిచిపెడతారు. అది బాధగా ఉంటుంది. అటువంటి జరగటానికి అవకాశం ఉంది. అందరూ నన్ను విడిచిపోయిరి, బాధకమైన విషయం. అది వారికి నేరముగా ఎంచబడుకును గాక. అది సహోదరులు, తోటి క్రైస్తవులు పౌల్ని విడిచిపెడితే అది నేరం యాక్చువల్గా. ఎందుకంటే ఇబ్బందులు సహోదరుల్ని చెరలో ఉన్నప్పుడు పలకరించడానికి రాకుండా, నేను చెరసాలో ఉండి నన్ను చూడవచ్చురా అన్నాడు పౌలు, యేసు ప్రభు వారు కదా. అట్లా పౌలతో ఉండాలి. కానీ వీళ్ళు విడిచిపెట్టారంటే ఆ సత్క్రియ వాళ్ళలో లేదు. అటువంటి దాన్ని బట్టి రేపు ప్రభువు తీర్పు తెచ్చేటప్పుడు తీర్పులో చేస్తే, ఏమయ్యా నువ్వెందుకు పౌలు చెరసాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు తోటి సహోదరులు వెళ్ళి పలకరించలేదు అంటాడు, పలకరించలేదంట, సత్క్రియ చేయలేదు అంటాడు. అట్లాంటి తీర్పు, శిక్ష దాన్ని బట్టి వాళ్ళ మీద రాకుండా కాక, తోటి సహోదరులకి నా పట్ల వాళ్ళు ప్రవర్తించినట్టు నా యొక్క చెడు ప్రవర్తన బట్టి వాళ్ళకి శిక్ష రాకూడదని పౌలు కోరుకున్నాడు. అది చాలా గొప్ప కోరిక కదా. క్రీస్తు ఏం చేశాడండి? తను సిలువ వేసే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు గొరక వీరిని ఎరుగురు గనక వీరిని క్షమించుము అన్నాడు. వాళ్ళ క్షమాపణ కొరకు, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించాడు క్రీస్తు ప్రభువు. అట్లానే స్టెఫెన్ కూడా ఏం చేశాడు? యేసు ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకు అని స్టెఫెన్ కూడా ప్రార్థించాడు. లూకాసు వార్త 23-24 క్రీస్తు ప్రభు, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59-60 స్టెఫెన్ కూడా తను రాలసం కొట్టే వాళ్ళ మీదకి శిక్ష తేవద్దు, వాళ్ళకి రక్షణ ఇవ్వని ప్రార్థన చేశాడు. అట్లనే పౌలు కూడా తను ఎవరైతే విడిచిపెట్టారో వాళ్ళకి శిక్ష వద్దాయా, వాళ్ళకి రక్షించు, ఈ నేరాన్ని వాళ్ళ మీద మోపవాక, నన్ను విడిచిపెట్టారని నేరాన్ని అని పౌలు కోరుకున్నాడు. ఇది చాలా గొప్ప ఉన్నతమైన క్రైస్తవ జీవితం. క్రీస్తు యొక్క స్టాండర్డ్లో జీవించడం, క్రీస్తు ప్రభు అలే జీవించడం అనమాట, క్రైస్తవునిగా జీవించడం. అటువంటి మనసు మనం కూడా కలిగిన ఆ స్థాయికి మనం ఎదగాలి ఆత్మీయ జీవితంలో. ఆ తర్వాత 17వ వచనం చూడండి. అదండి సహోదరులారా, 16 వచనాలు 9వ వచనం నుంచి 16 వచనాలు. విడిచిపెట్టబడిన అపోస్తలుడు, మనం పౌల్ని కొంతమంది విడిచిపెట్టారని చెప్పాం కదా. అయినప్పటికీ అందరూ విడిచిపెట్టలేదు, కొద్దిమంది, ఒక 5గురు అయితే పౌలుతోటే ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 4వ అధ్యాయం 18వ వచనం 32 వచనాలు ఏంటంటే,
ప్రభు నమ్మదగినవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నమ్మదగినవాడు. ఈ విధంగా అనేకులు పౌల్ని విడిచిపెట్టినప్పటికీ మొదట చెరసాలలో న్యాయస్థానంలో మొదటి విచారణకు వచ్చినప్పుడు అనేకులు విడిచిపెట్టినప్పటికీ రోమా చక్రవర్తి ముందు నుంచున్నప్పుడు చెరసాల్లో బందీగా ఉన్నప్పుడు సంఖ్యలను బట్టి అనేకులు విడిచిపెట్టవచ్చు. కానీ ఎవరున్నారంటే ప్రభుతో చూడండి 17-18 అందరు విడిచిపెట్టినప్పటికీ ప్రభు నాతో ఉన్నాడు, అనేకులను విడిచిపెట్టినప్పుడు ప్రభు నాతో ఉన్నాడని చెప్పాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన. అందరూ విడిచిపెట్టిన ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు అని చెప్తాడు. సహోదరులారా, మత్తయి సువార్త 28:20 క్రీస్తు ఏమన్నాడు? ఇగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని చెప్పాడు. చూసారా, ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా ప్రభు మనతో ఉంటాడు అనే విషయాన్ని క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి. పౌలుతో ఉన్నాడు. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు అని కూడా చెప్తున్నాడు. గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడితని. బహుశా మొదటిసారి విచారణలో రోమా చక్రవర్తి నీరో శిక్ష విధించుకుని తప్పించాడు. రెండవసారి విచారణలో శిక్ష విధించాడు. ఆ మొదటి విచారణ గురించి చెప్తున్నాడు. సింహము నుండి అంటే ఆ యొక్క నీరో చక్రవర్తి యొక్క శిక్ష నుంచి తప్పించబడ్డానని చెప్తూ ఉండవచ్చు కదా. సింహపు నోటి నుండి. అంతేకాదు, నిజంగా సింహం అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో రోమా చక్రవర్తులు నేరస్తుని సింహాలకి ఆహారంగా ఇచ్చేవాళ్ళు. సింహంతో పోరాడమనేవాళ్ళు ఇట్లాంటి నేరస్తుల్ని. చూసారా సహోదరులు? అందుకని రోమా చక్రవర్తి అయి ఉండొచ్చు, లేకపోతే నిజంగా సింహం అయి ఉండొచ్చు. సింహపు నోటి నుండి తప్పించబడుతని. అపవాది కూడా సింహంలాగా చెప్పబడ్డాడు కదా. దానియేలుని ప్రభు సింహం నుంచి తప్పించాడు. సంసోన్ని సింహం నుంచి తప్పించాడు. ఈ దావీదును కూడా సింహం నుంచి తప్పించాడు బాల్యంలో కదా. అటనే పౌలును కూడా సింహం నుంచి తప్పించాడు. సింహం అంటే నిజంగా సింహం అయి ఉండొచ్చు, లేకపోతే రోమా చక్రవర్తి నుంచి తప్పించబడి ఉండొచ్చు. క్రీస్తు ప్రభు అంత గొప్పోళ్ళు ఎవరు లేదు, అందుకని ఆయన తప్పించగలడు. ప్రభు ప్రతి దుష్కార్యములను తప్పించి, చెడుకాలను తప్పించి ప్రభువు తన పరలోక రాజ్యమునకు అంటే పరలోకానికి చేరినట్లు నన్ను రక్షించును, నన్ను కాపాడును. నమ్మి బాప్తిసినప్పుడు రక్షణ, అంతేకాదు పరలోకానికి వెళ్ళటం కూడా నిత్య రక్షణగా చెప్పండి, నిత్య భద్రతలోనికి నడిపిస్తాడు. తన పరలోక రాజ్యమునకు, క్రీస్తు యొక్క రాజ్యానికి, క్రీస్తు యొక్క పరలోకానికి నన్ను చేరుస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెను క్రీస్తును స్తుతిస్తున్నాడు, మహింపరుస్తున్నాడు. తండ్రిన దేవుని ఎలా అయితే స్తుతించాడు అట్లానే ప్రభు అయిన క్రీస్తుని కూడా ఇక్కడ స్తుతిస్తున్నాడు పౌలు గారు. సహోదరులారా, ఇక్కడ మరి గొప్ప విషయం ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు పౌలుకి ఏం చేశాడో ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. 6 విషయాలు చెప్తున్నాడు ప్రభువుని గురించి. చూడండి అమ్మా, చూడండి సహోదరులారా, ఇక్కడ 17-18 వచనాల్లో ప్రభు ఏం చేశాడు, ప్రభు గురించి 6 విషయాలు చెప్పాడు పౌలు గారు. 1, నా ప్రక్కన నిలిచాడు. అందరు నన్ను విడిచిపెట్టిన ప్రభు నా ప్రక్కన నిలిచాడు. 1, నా పక్షమున ఉండి అని 1 వేసుకుంటున్నట్లు. 1 ప్రక్కన నిలిచాడు. 2, నన్ను బలపరిచాడు. అబ్బో, ప్రభు అయిన క్రీస్తు ఎంత గొప్పవాడంటే శ్రమల్లో, సంఖ్యల్లో, చెరసాల్లో, సింహం దగ్గర కూడా మనల్ని బలపరచగలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తు. 2, నన్ను బలపరిచాడు. 3, సింహపు నోటిని తప్పింపబడితేని. ఎంత ఘోరమైన శత్రు, రాజులు, అధికారుల నుంచి కూడా ప్రభు తప్పించగలడు. 3, 4, ప్రభు ప్రతి దుష్కార్యములను తప్పించి. 4, ప్రభు ప్రతి దుష్కార్యం నుంచి మనం తప్పించగలడు, మనం ఆయనకు సమర్పించుకోవాలి. కానీ 5, తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించిన. పరలోకానికి తీసుకెళ్ళగలడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన చేతిలో నుంచి లాగేవాడు ఎవడూ లేడు. ఆయన చేతిలో నుంచి మనకి ఇష్టపూర్వకం బయటకు వెళ్తే తప్పితే మనం ఆయనకు సమర్పించుకుని ఆయన పరలోకాన్ని తీసుకెళ్తాడు. 6, ప్రభు అయిన క్రీస్తుకి యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 6, ప్రభు అయిన క్రీస్తుకి శాశ్వతమైన ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రము కలగాలని పౌలు కోరుకుంటున్నాడు. తండ్రిని దేవుని ఎలా అయితే స్తుతిస్తాడో అక్కడక్కడ అట్లానే ప్రభు అయిన క్రీస్తుని కూడా ఇక్కడ స్తుతిస్తూ సన్నతిస్తూ ఉన్నాడు పౌలు. ఈ 6 విషయాలు ప్రభు గురించి చెప్పాడు. ఎంత గొప్ప విషయాలండి సహోదరు. అంత గొప్ప ప్రభు మనకు తోడుగా ఉన్నాడనే విషయం మర్చిపోకూడదు. తర్వాత ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ రోమా చక్రవర్తికి, రోమా అధిపతులకి ఈ విచారణ పౌలు గారు మొదటిసారి వాళ్ళ ముందు నుంచున్నప్పుడు వాళ్ళకేందంటే అది కోర్టు సీను కదా. న్యాయస్థానము, తీర్పు, విచారణ, ఇది వాదోపవాదలు. ఇది రోమా చక్రవర్తులకి, యూదులకి, ఆయన మీద పౌలు మీద నింద వేసిన యూదులకి, ఇదంతా ఇది కోర్టు సీను, ఇది న్యాయస్థానంలో విచారణ. కానీ పౌలుకి అది ఏందో తెలుసా? పౌలుకి అది కోర్టు సీను కాదు, లేకపోతే పౌలుకి అది న్యాయస్థానంలో వాదించడం విచారణ కాదు. ఆయనకేం తెలుసా? ఆయన సువార్త మీటింగ్ అది. ఆయనకి
పౌలుకి అది సువార్త కూడిక. అక్కడున్న రోమా చక్రవర్తికి, అక్కడున్న సింహానికి, ఆయన పక్కన ఉన్నటువంటి సేనాధిపతులు, శతాధిపతులు, ఆయన మీద ఉన్నటువంటి యూదులు, నేరాలేసిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అధిపతులు, వాళ్ళందరికి కూడా పౌలు గారికి అది సువార్త కూడిక. క్రీస్తు యొక్క సువార్త ఈ విధంగా, ఈ విచారణగా, న్యాయస్థానంలో విచారణగా వారందరికీ సువార్తను ప్రకటిస్తున్నాడు అని చెప్తున్నాడు. చూసారా ఆ మాట? మీరు గమనించారా ఆ భావం? 17 వచ్చింది చూడండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపండి నిమిత్తం. అదిగోండి, నేను విచారించుతాను, నా తరపున వాదిస్తున్నాను. నేను ఏం వాదిస్తున్నాను? నన్ను విడిపించండి కాదు, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నా, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నా అని చెప్తున్నా. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపండి. పౌలు గారు యెరూషలేం మొదలుకొని రోమా చక్రవర్తి, రోమాలో కూడా చక్రవర్తి కూడా సువార్త ప్రకటించాడు. ఈ విధంగా సువార్త పూర్తిగా అన్ని జనులకు ప్రకటించడానికి పౌల్ని క్రీస్తు ప్రభు ఒక వస్తువుగా, పాత్రగా వాడుకున్నాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి, ఫుల్గా అందరికీ, అన్ని జనులందరూ దాన్ని వినిమిత్తం. ఎవరు అన్ని జనులు అంటే? రోమీలు, రోమా చక్రవర్తులు అందరూ కూడా అన్ని జనులు దాన్ని వినిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను. అది వాళ్ళందరికీ ఏమో తీర్పు తీర్చేటువంటి విచారణ, న్యాయం తీర్చే కోర్టు అయితే, పౌలుకి అదేంటంటే ఒక గొప్ప సువార్తకుడికి. అక్కడ వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క సాక్ష్యం ఇస్తున్నాడు. మరణ సమాధి పునరుద్ధానాల గురించి క్రైస్తవులుగా చేయాలని చూస్తున్నాడు. ఇట్లాంటి మీటింగ్ ఒకటి అపోస్తల కార్యము 26వ అధ్యాయం జరిగింది కదా సహోదరులారా. అక్కడ కూడా రోమా అధిపతి, మరి అగ్రిప్ప రాజా, వీళ్ళందరూ కూడా అక్కడ ఆయన తీర్పు తీర్చింది. వాళ్ళకేమో అది తీర్పు తీర్చేటువంటి స్థానము, కోర్టు. పౌలుకైతే అది సువార్త ప్రకటన, వాళ్ళని క్రైస్తవులుగా చేయాలని చూస్తున్నాడు. అందుకని అక్కడ ఫేస్ట్ ఏమన్నాడంటే, రోమా అధిపతి నీకు వెర్రి పట్టింది అన్నాడు. ఆ తర్వాత అగ్రిప్పరాజు ఏమన్నాడంటే, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ న్యాయస్థానంలో కూడా క్రీస్తు యొక్క సువార్త ప్రకటిస్తూ ఆ న్యాయస్థానంలో కూర్చున్న వాళ్ళందరూ క్రైస్తవులుగా మారాలని పౌలు అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. పౌలు ఈ కోర్టులో ఎందుకు నుంచున్నాడంటే, ఏదో మరణశిక్ష పొందడానికి ఇంకోటి కాదు, క్రీస్తు యొక్క సువార్త రోమా చక్రవర్తులకి, రోమా అధిపతులకి బోధించటానికి. సహోదరులారా, అది ఉద్దేశము. వాళ్ళేమో కీడు చేస్తున్నారు యూదులు, కానీ దేవుడు దాన్ని మేలుకరంగా రోమీలకు సువార్త, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పౌలను ఉపయోగించుకుంటున్నాడు. ఈ విధంగా మనుషుల యొక్క చెడుని, మనుషుల యొక్క దుర్మార్గాన్ని దేవుడు తన మహిమ కొరకు ఉపయోగించుకోగలడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత సహోదరులారా, దయచేసి 19 నుంచి 22 వచనాలు చూడండి. ఇవి పౌలు యొక్క చివరి మాటలు. దీనికి ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారు? 4వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలకి ఏమని పేరు పెట్టుకుంటారంటే, పౌలు యొక్క చివరి మాటలు మరియు శుభాకాంక్షలకు వందనాలు. చివరి మాటలు మరియు వందనాలు అని రాసుకోండి. ప్రిస్కకును అకులకును ఒనోసిఫోర్ ఇంటి వారికి నా వందనములు. 2 మంచి కుటుంబాలు, ప్రిస్క అకుల మంచి క్రైస్తవ కుటుంబాలు. వాళ్ళ ఇంట్లో సంఘాలు కూడుకునేవి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు సువార్త సేవలో ఎంతో సహకరించిన వారు ప్రిస్క అకుల కుటుంబము. అపోల్లో అనేటువంటి సువార్తకుని కూడా ఈ భార్య భర్తలు ఇద్దరు వాక్యం చెప్పారు కదా అపోస్తలుల 18-19 అధ్యాయాలు, 18వ అధ్యాయంలో. ఆ తర్వాత ఓనోసిఫోర్ ఇంటి వారు, వీళ్ళు కూడా ఎఫెసు సంఘంలో చాలా మంచి సంఘము, చాలా మంచి కుటుంబము. ఎఫెసు సంఘానికి ఎంతో సహకరించారు. పౌలు చెరసాలో ఉండి రోమసాలో వెతుక్కుంటూ దొరికేదాకా వెళ్ళి ఆదరించి సహాయం చేశాడు ఓనోసిఫోర్ ఇంటి వారు. ఇటువంటి సంఘాలు, ఇటువంటి కుటుంబాలు సంఘాల్లో ఉంటే సంఘం ఎంతో అభివృద్ధి చెందుద్ది. 2 కుటుంబాలు. తర్వాత 20వ వచనం, అరస్తు కొరింథులో నిలిచిపోయెను, త్రోపీము రోగినైనందున అతన్ని మిలేతులో విడిచి వచ్చితిని. సహోదరులారా, త్రోపీము అనేటువంటి సువార్తికుడు రోగి అయి ఉన్నాడంట. అందుకని మిలేతులో విడిచి వచ్చాడు పౌలు గారు. ఏమి పౌలు గారు, నీ చేతికి తగిలినటువంటి గుడ్డలు, నీ నడుమును కట్టుకునేటువంటి గుడ్డలు తీసుకెళ్ళి ఎవరికైనా తాకితే వాళ్ళకి రోగాలు పోతాయి, దెయ్యాలు వదిలిపెట్టబడుతున్నాయి, అంత గొప్ప అద్భుతాలు జరుగుతుంటే ఎందుకు నువ్వు త్రోపీము రోగినైన తోటి క్రైస్తవుని సువార్తికుడిని మిలేతులు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఎందుకు అద్భుతాలు చేయలేదు అనే డౌట్ మనకు వస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, గుర్తుంచుకోండి ఈ పాయింట్ సహోదరులారా, అద్భుతాలు చేయటానికి, మొదటి శతాబ్దంలో అద్భుతాలు మహత్కారాలు చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే క్రైస్తవుకు రోగాలు ఉండకూడదని కాదు.
దానికంటే వేరే ఉద్దేశం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు దేవుడు మొదటి శతాబ్దంలో అపోస్తుల ద్వారా, అపోస్తుల చేతుల ద్వారా అద్భుతాలు మహత్కారాలు చేయించాడంటే మొదటి కారణం ఏంటంటే అవిశ్వాసులకు విశ్వాసాన్ని కలుగు చేయటానికి, అద్భుతం ద్వారా విశ్వాసాన్ని కలుగు చేయటానికి. అంతేకాదు అపోస్తులు చెప్పే బోధ దేవుని మాటలను రుజువుపరచడానికి, అంతేకాదు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అద్భుతాలు జరిగినాయి కానీ, అంతేగాని వ్యక్తిగతమైన ప్రయోజనం కొరకు కాదు. అద్భుతాలు మాటలు వ్యక్తిగతమైన ప్రయోజనం కొరకు కాదు. క్రైస్తవులు ఎవరు రోగాలు ఉండకుండా ఉండటానికి కాదు, వేరే ఉద్దేశం ఉంది. అపోస్తులు ప్రకటించే బోధ దేవుని బోధను రుజువుపరచడానికి, అవిశ్వాసులకి విశ్వాసం కలుగు చేయడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అద్భుతాలు ఇచ్చాడు అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలి. అపోస్తుల కార్యం 16:33 పౌలు శీలకు గాయాలైనవి. రోమా సైనికులు కొట్టారు కదా, మరి గాయాలు అద్భుత రీతిలో బాగు చేసుకోవచ్చు కదా పౌలు శీల. కానీ ఎవరు ఆ గాయాలను గడిగారు? చెరసాల నాయకుడు గడిగాడు. ఎందుకు అద్భుతాలు చేసుకుని బాగు చేసుకోవచ్చు కదా పౌలు శీల, వాళ్ళ ప్రవక్తలే కదా, అపోస్తులు కదా పౌలు. అంటే వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాదు అని మనకు కనపడుతుంది. 2 కొరింథీ 12:6-9 పౌలు గారికి శరీరంలో ముళ్ళుందన్నాడు, శరీర బలహీనతలు ఉన్నాయి అన్నాడు, రోగంతో బాధపడుతున్నా అన్నాడు. ప్రభుకు ప్రార్థన చేశాడంటే 3 సార్లు, అయినా కానీ స్వస్థత కలగలేదు. ఏం పౌలు గారు అద్భుతాలు చేస్తున్నారు కదా, మహత్కారాలు చేస్తున్నారు, ఆయనకు తాకిన గుడ్డలు సైతం తీసుకెళ్తే బాగవుతుంటే ఆయనకి ఎందుకు బాగోలేదంటే అద్భుతాలు వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాదు, అవి వాక్యాన్ని రూఢీపరచడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అని కూడా మనకు అర్థమవుతుంది కదా. ఆ తర్వాత ఫిలిప్పీయులకు రాసిన 2:27 ఎపఫ్రోదితు రోగమయ్యాడు పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత. అంటే రోగం ముదిరి మరణానికి దారి తీసింది, మరణం దగ్గరికి వచ్చాడని చెప్పాడు కదా పౌలు దగ్గరికి ఎపఫ్రోదితు రోమా వచ్చినప్పుడు. మరి పౌలు ఎందుకు అద్భుతాలు చేయలేదు? ఆయన తగిలిన గుడ్డలు తీసుకెళ్లి అవిశ్వాసం దగ్గర పెడతంటే అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కారాలు జరుగుతున్నాయి కదా. ఎందుకు అట్లా చేయలే పౌలు అంటే, ఎందుకంటే వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాదు. ఆల్రెడీ ఎపఫ్రోదితు క్రైస్తవుడే, ఆయనకేం రుజువు చేయాల్సిన పని లేదు అనేటువంటిది మనం చూస్తాం. వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాదు. 1 తిమోతి 5:23 తిమోతి మరి తరచుగా బలహీనతలు, శరీరగ్మతలోని కడుపు జబ్బు కలుగుతుంది. ఏమి తిమోతి పౌలు దగ్గర నుంచి ఒక గుడ్డ తెచ్చుకోవచ్చు కదా, దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే తిమోతి క్రైస్తవుడు, సువార్తికుడు, మళ్ళా రుజువు చేయాల్సిన పని లేదు. అంతేకాదు వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాదు ఇవి అనేది మనకు అర్థమవుతుంది. 2 తిమోతి 4:20 త్రోఫిము రోగి ఉన్నప్పుడు ఎందుకు మిలేతులు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పౌలు అంటే, అద్భుతాలు మహత్కార్యాలు వ్యక్తిగతమైనటువంటి వాటి కోసం కాదు, వ్యక్తిగతంగా క్రైస్తవులు రోగం లేకుండా ఉండటానికి కాదు, అంతేకాదు ఆల్రెడీ విశ్వసించినటువంటి క్రైస్తవుని కొరకు కాదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అవి అవిశ్వాసులు విశ్వాసాన్ని కలుగు చేయాలని, వాళ్ళు చెప్పే మాటలు దేవుని మాట రుజువుపరచడానికి, ఆల్రెడీ రుజువుపరచబడిన తర్వాత అవి చేయాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. అంటే అద్భుతాలు మహత్కార్యాలు ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇవ్వబడియే కానీ వాక్యాన్ని స్థిరపరచడానికి, అంతేగాని క్రైస్తవులు రోగాలు ఉండకుండా ఉండటానికి, అమ్ముకోవటానికి, కొబ్బరి నూనెలు, హ్యాండ్ కర్చీపులు అమ్ముకోవటానికి, వ్యాపారం చేయడం, డబ్బు సంపాదించడానికి కాదు. అపోస్తుల బోధ దేవుని బోధను రుజువుపరచడం. ఎప్పుడైతే రుజువుపరచబడిన గ్రంథం క్రొత్త నిబంధన మన దగ్గరికి పూర్తిగా అందుబాటులోకి వచ్చిందో అప్పుడు అంతటితో అద్భుతాల యొక్క అవసరత లేదు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. అపోస్తులు కూడా లేరు, చేతులించేవారు కూడా లేరు, కాబట్టి ఇప్పుడు అద్భుతాలు జరగవు, వచ్చే అవకాశం కూడా లేదు, అవసరత కూడా లేదు. రుజువుపరచబడిన క్రొత్త నిబంధన దేవుని సంకల్పం అంతా సర్వసత్యం గ్రంథ రూపంలో మనకు అందించబడింది కాబట్టి. 21-22 శీతాకాలము రాకమునుపు నీ వచ్చుటకు ప్రయత్నము చేయము. శీతాకాలం రాక మునిపే రమ్మంటాడు, ఎందుకంటే శీతాకాలంలో ప్రయాణం చేయటం కష్టం కాబట్టి. నీ వచ్చుటకు ప్రయత్నము చేయము, తిమోతిని రమ్మని కోరుతున్నాడు. యుబూలు 1, హూదే 2, లిను 3, క్లౌదియా 4 సహోదరులందరూ నీకు వందనములు చెబుతున్నారు. అంటే పౌలుతోటి 4 సహోదరులు ప్లస్ అక్కడ 11 లూకా కూడా ఉన్నాడు అన్నాడు కదా. అంటే ఈ 5 సహోదరులు పౌలుతో ఉన్నారు. ఈ మాట గుర్తుంచుకోండి. క్రీస్తునందు సహోదరులు కొంతమంది శ్రమలో తొలగిపోతారేమో, కానీ కొంతమంది శ్రమల్లో కూడా నమ్మకంగా ఉంటారు. కొంతమంది పౌలుతోటే ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తుతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. సహోదరులందరూ నీకు వందనములు చెబుతున్నారు. సహోదరుల పౌలు గారు ఒక టీం వర్క్ చేసేవాడు. ఆయనతో పాటు కొంతమంది యవనస్తులు సువార్తను తయారు చేస్తూ ఉంటాడు, సంఘాలను అప్పచెప్తూ ఉంటాడు.
బోధన అప్పచెబుతూ ఉంటాడు. పౌలు గారు యవనస్తులు తనతో పాటు తిప్పుకుంటూ సంఘాల్లో తిరుగుతూ సువార్తలను తయారు చేసి సంఘాలను అప్పచెబుతూ ఉంటాడు. బోధన అప్పచెప్పి సువార్త ఆ యొక్క సంఘాలను కూడా అప్పచెబుతూ ఉంటాడు. అది సువార్తలు తయారు చేసే విధానము. క్రీస్తు సంఘాల్లోనే సువార్తకులు తయారవ్వాలి. అనుభవం ఉన్న సువార్తకులు ఆ సంఘాల్లో ఆసక్తి, నమ్మకము, సామర్థ్యం ఉన్నటువంటి యవనస్తులకి బోధ అప్పచెప్పి ఆ సంఘాల యొక్క పరిచయను వాళ్ళకి అప్పచెప్పాలి. అనుభవం ఉన్నటువంటి సువార్త మరలా వేరే కొత్త సంఘాల్లో కొత్త చోట్ల సువార్త పని చేయాలి. ఈ విధంగా సువార్తకులను తయారు చేయాలి, సంఘాలని తయారు చేయాలి, సంఘాలను అప్పచెప్పాలి, సువార్తను అప్పచెప్పాలి, బోధన అప్పచెప్పాలి. ఈ విధంగా క్రీస్తు యొక్క సంఘ స్థాపన, అభివృద్ధి, విస్తరణ కొరకు సువార్తలు పాటుపడాలి. ఇది విధానము, అపోస్తలులు చూపించిన మాదిరి. తర్వాత 22వ వచనం, ప్రభు నీ ఆత్మకు తోడైండునుగాక. సహోదరి సహోదరులారా, నాకు తోడుగా ఉన్నాడు ప్రభు, నా ప్రక్కనే ఉన్నాడు. అట్టనగా నాకే కాదు, నీకు కూడా ప్రభు తోడుగా ఉండాలని పౌలు తిమోతి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అది ఒక విధంగా ప్రార్థన లేక కోరిక. ప్రభు నీ ఆత్మకు తోడైండుగాక, కృప మీకు తోడైండునుగాక. కృప అంటే ఏంటంటే అయోగ్యుల్ని యోగ్యులుగా చేయటము. నువ్వు శిక్షకు పాత్రుడివి, కానీ నిన్ను దేవునికి పాత్రుడిగా చేయటం దేవుని కృప. ఆ కృప, ఆ గొప్ప కృప, ఆ దయ, ఆ జాలి, ఆ కనికరము, ఆ క్షమాపణ నీకు ఎల్లప్పుడూ ఉండాలని పౌలు తిమోతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. కృప మీకు తోడైనగా. క్రీస్తు కృప మనలో ఉంటే మనం నిత్య జీవానికి వారసులం అవుతాము అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఇదండి 4వ అధ్యాయము. మరి కొన్ని విషయాలు నేను మీకు వివరించాను. 5వ భాగం కూడా మీకు చెప్పాను. మొత్తం 5 భాగాలు చేశాం కదా మనం. 5 భాగాలు చేసి చదివాము. ఇప్పుడు నేను కంఠస్థ వచనాలు ఇస్తాను. చూడండి, 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 2వ వచనం కంఠస్థ వచనము. 4వ అధ్యాయము 2వ వచనం కంఠస్థ వచనము. రేడియం మార్కర్తో మీరు దయచేసి హైలైట్ చేసుకోండి. ఆ తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 6 నుంచి 8 వచనాలు కూడా కంఠస్థ వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు కూడా కంఠస్థ వచనాలు. ఈ 2 భాగాలు కంఠస్థ వచనాలు. దయచేసి కంఠస్థం చేయండి. ఇంతవరకు నాతో పాటు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 5 పాఠాలు కంటిన్యూస్గా అటెండ్ అయినందుకు మీ అందరి కృతజ్ఞతలు. ఈ విషయాలు మన ఆత్మీయ జీవితానికి, సువార్త సేవకు, సంఘాలకు దీవెనకరంగా ఉంటాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రభు మనకి ఈ పుస్తకాన్ని, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు, ఒక పుస్తకాన్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడానికి దేవుడు మనకు సహకరించారు. దేవునికి, ఆయన కుమారుని క్రీస్తుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తం అయితే ఇంకొన్ని పాఠాలు రాబోయే పాఠాల్లో మనం నేర్చుకుందాం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.